దేవుని యొక్క వాక్యం చూసుకుందాం. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం నుండి 14వ వచనం వరకు మొదటగా చదువుకుందాం. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనము నుండి ఈ రోజున 20వ వచనం వరకు, అంటే చివరి వరకు మనం చూసుకుంటాం. మొదటగా 12వ వచనం నుండి 14వ వచనం వరకు వాక్యం చదువుకుందాం. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 12 నుంచి 14 వరకు చదువుకుందాం. నరహత్య చేయుట చేత పట్టణమును కట్టించు వారికి శ్రమ, దుష్టత్వము జరిగించుట చేత కోటను స్థాపించు వారికి శ్రమ. జనములు ప్రయాసపడుదురు గాని అగ్నిపాలవుదురు, వ్యర్థమైన దాని కొరకు కష్టపడి జనులు క్షీణించుదురు. ఇది సైన్యములకు అధిపతియగు యెహోవా చేతనే అగును గదా. ఏలయనగా సముద్రము జలములతో నిండియున్నట్టు భూమి యెహోవా మహత్యమును గూర్చిన జ్ఞానముతో నిండియుండును. చాలు. ఇక్కడ చూడండి, గత వారం మనము 6వ వచనం నుండి మనము 11వ వచనం మనం చూసుకున్నాం. అక్కడ హబక్కూకు, లేదంటే హబక్కూకు ద్వారా దేవుడు శ్రమలను ప్రకటిస్తున్నాడు. కల్దీలను గురించి, అంటే బబులోను రాజ్యం గురించి, అలాగున్నే వారి గురించి మాత్రమనే కాదు కానీ మన గురించి కూడా, అంటే తర్వాత కాలంలో జీవించేటువంటి వారి గురించి కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చూడండి, బైబిల్లో మనం గమనించినట్లయితే ఈ 6వ వచనం మనం చూస్తే శ్రమల గురించి మనం చూస్తే టోటల్గా మనం చూస్తే 5 విషయాల గురించి శ్రమ అని దేవుడు మాట్లాడుతున్నాడు. గత వారం మనం 2 చూసుకున్నాం, ఈ రోజున మిగిలినటువంటి 3 మనం చూసుకుంటాం. కానీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కల్దీల గురించి మాత్రమే అని కాదు కానీ బైబిల్ అక్కడ మనం కనుక కొంచెం జాగ్రత్తగా మనం పరిశీలనగా చదివితే మనకు అర్థం విషయం ఏంటంటే కల్దీల గురించి మాత్రమే దేవుడు మాట్లాడుతుంది, కానీ ఇలాగ చేసేటువంటి వారికి శ్రమ అని దేవుడు మాట్లాడుతున్నాడు. అలాగే మనం ముందు 2 శ్రమల గురించి కూడా మాట్లాడినప్పుడు అక్కడ కూడా దేవుడు మాట్లాడుతున్నప్పుడు కేవలము కల్దీలకి అని మాత్రమే మాట్లాడలేదు. దేవుడు కల్దీలతో మాట్లాడుతున్నప్పుడు గురించి, కల్దీలను బట్టి మాట్లాడుతున్నా సరే, వాళ్ళను గూర్చి మాట్లాడుతున్నప్పటికీను ఇంకనూ దేవుడు ఆ సందర్భమును బట్టి వారి గురించి మాత్రమే కాక వారిని దాటి ప్రపంచం అంతటి గురించి మాట్లాడుతూ కల్దీల్లాంటి స్వభావము కలిగి, లేదా కల్దీల్లాంటి మనస్తత్వము కలిగి, కల్దీల్లాంటి కార్యములు చేసేటువంటి వారి గురించి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. అందుకే చూడండి, శ్రమలు అన్న విషయానికి వచ్చేసరికి ఇది ఏంటంటే ఒక ప్రిన్సిపల్ లాగా పనిచేస్తుంది. అంటే అక్కడ దేవుడు మాట్లాడుతున్న విధానం చూస్తేనే కల్దీలకి శ్రమ, లేదా కల్దీలు అలా చేశారు కాబట్టి వాళ్ళకి శ్రమ అంటే ఇలాగ చేసేటువంటి వారికి శ్రమ అన్నమాట ఉంది. అంటే అర్థం ఏంటంటే ఇది కేవలము ఎవరో కల్దీల గురించి, ఆ ఒక్కరి గురించి, ఆ టైంలో ఉన్నటువంటి ఆ ఒక్క గుంపు గురించి మాత్రమే కాదు కానీ దేవుడు అది ప్రపంచంలో అందరి గురించి, అన్ని కాలాల్లో జీవించేటువంటి వారి గురించి మాట్లాడుతూ ఇలాగ జీవించేటువంటి వారికి శ్రమ అని దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే అక్కడ కేవలం కల్దీలు కాబట్టి శ్రమ అని దేవుడు మాట్లాడలేదు, కల్దీలు చేస్తూ ఉన్నటువంటి కార్యములను బట్టి దేవుడు శ్రమ అని అంటున్నాడు. ఇప్పుడు గత వారం చెప్పిన శ్రమ అంటే అర్థం ఏంటంటే అక్కడ బాధతో కూడినటువంటి ఒక హెచ్చరిక. దేవుడు ఏదో శపిస్తున్నాడు అని కాదు. ఇలాంటి వాళ్ళకి శ్రమ అని దేవుడు అన్నప్పుడు దాని అర్థము వాళ్ళకి ఏదో దేవుడు శాపాన్ని ప్రకటిస్తున్నాడని కాదు. దేవుడు జరగబోతున్నటువంటి కార్యం, ఆ రకంగా ప్రవర్తించేటువంటి వారికి భవిష్యత్తు ఎలా ఉండబోతుందో దేవుడు తెలియజేస్తూ ముందుగానే వారిని హెచ్చరిస్తూ, ఆ హెచ్చరికలో కూడా బాధ చేత ప్రేరేపించబడి దేవుడు హెచ్చరిస్తున్నాడు, కోపంతో చేసేటువంటి కార్యము కాదు. అలా మాట్లాడుతూ చూడండి, ఇక్కడ 3వ మనం చూసుకున్నట్లయితే 3వ శ్రమ దేవుడు ఇక్కడ మాట్లాడితే ఏమంటున్నాడంటే 12వ వచనం, నరహత్య చేయుట చేత పట్టణమును కట్టించు వారికి శ్రమ, దుష్టత్వము జరిగించుట చేత కోటను స్థాపించు వారికి శ్రమ. ఇక్కడ చూడండి, దేవుడు ఇక్కడ పట్టణమును కట్టడం గురించి మాట్లాడుతున్నాడు, ఆస్తిని సమకూర్చుకుంటే గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు, పట్టణము కట్టించు వారికి శ్రమ అంటున్నాడు. ఏ రకంగా పట్టణము కట్టించేటువంటి వారికి శ్రమ అంటే ఇక్కడ యాక్చువల్గా కల్దీలు, లేదంటే బబులోను, కల్దీలన్నా బబులోను అన్న బేసిక్గా ఒకటే. ఇక్కడ వాళ్ళు పట్టణమును చాలా బాగా కట్టించుకున్నారు. నేను చాలాసార్లు చెప్పాను, చూస్తారు కల్దీల యొక్క రాజ్యం అనేటువంటిది, అందులో స్పెసిఫిక్గా రాజభవనము, రాజు నివసించేటువంటి ఆ కోట కానీ లేదంటే ఆ పట్టణమే కానీ చాలా గొప్పగా దాన్ని వాళ్ళు చాలా అడ్వాన్స్గా వాళ్ళు డెవలప్ చేసుకున్నారు. అలా డెవలప్ చేసుకోవడానికి వాళ్ళు అవలంబించినటువంటి విధానం ఏంటంటే ఇక్కడ దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు, నరహత్య చేయడం ద్వారా, దుష్టత్వము ద్వారా, అంటే చెడు మార్గము ద్వారా, దుర్మార్గముగా ఆస్తిని సమకూర్చుకొని డబ్బును సంపాదించుకొని దానిని బట్టి వాళ్ళు పైకి వస్తున్నారు చూసారా, పట్టణాన్ని కట్టుకుంటున్నారు, డెవలప్ అవుతున్నారు చూసారా. అది పట్టణమనే కాదు, రాజ్యమైనా సరే దేవుడు మాడుతూ అలాంటి వారికి శ్రమ అంటున్నాడు.
ఇప్పుడు చూడండి, అది ఆలోచించుకోవాలి మనం. ఈ రోజుల్లో చూడండి, ఈ రోజుల్లో ఎక్కువ శాతం ఏంటంటే డబ్బును సంపాదించుకోవడం గురించే చాలామంది క్రిస్టియన్స్ కూడా ప్రయాసపడుతున్నారు. ఎందుకంటే ఒక రకంగా అది ఏంటంటే బైబిల్లో ఒకప్పుడు కంటే ఈ మధ్యకాలంలో ఎక్కువ ఆశీర్వాదం గురించి చాలామంది చాలా వాక్యాలు బోధిస్తున్నారు. బోధించినప్పుడు ఏంటంటే ఇప్పుడు అందరికీ ఏంటంటే ఆశీర్వాదం అనేటువంటిది అర్థమయ్యి ప్రతి వాళ్ళు కూడా డబ్బు సంపాదన మీద పడుతున్నారు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఆశీర్వాదం అర్థం చేసుకోవడం మంచిదా అంటే మంచిదే, ఆశీర్వాదం నమ్మటం మంచిదా అంటే నమ్మటం మంచిదే, దేవుడు ఆశీర్వదించాలని ఎదురు చూడడం మంచిదా అంటే మంచిదే. కానీ ప్రాబ్లం ఏంటంటే దానికి కూడా ఒక హద్దు పరిమితి ఖచ్చితంగా ఉంది. మనం ఆశీర్వదింపబడాలి అని అనుకుంటున్నప్పుడు ఒకవేళ వాక్యాన్ని వినిన తర్వాత అయినా సరే, వాక్యం విన్నాం కాబట్టి ఆశీర్వదింపబడాలి అనేటువంటి ఒక ఆశ కనుక మనకు వస్తే ఎందుకు మనము పైకి రావాలనుకుంటున్నామో కూడా మనం ఆలోచించుకోవాలి. ఇప్పుడు బైబిల్ వాక్యం వింటాము, దేవుడు వాళ్ళని అబ్రహాంని ఆశీర్వదించాడు, యోసేపుని ఆశీర్వదించాడు. ఇలాగ బైబిల్లో చాలామంది గురించి దేవుడు ఆశీర్వదించడం గురించి బైబిల్లో మనం చదువుతాం. ఎబ్బేజిందుడు ఆశీర్వదించడం బైబిల్ మనం చూస్తాం. ఇలా చాలా మనం చూస్తున్నప్పుడు ప్రాబ్లం ఏంటంటే అంతగా మనస్సును నూతన పరుచుకున్నటువంటి వ్యక్తులు కనుక అలాంటి వాక్యాలు వింటే వాళ్ళు ఏంటంటే ఇంకా ఆటోమేటిక్గా ఏంటంటే సరిగ్గా అర్థం చేసుకోము కాబట్టి ఇంకా దాని వెనక ఆ ధనం వెనకాలే చాలా సందర్భంలో చాలామంది పడతారు. వాళ్ళు అనుకుంటారు బైబిల్లోనే ఉంది కదా అంటారు మళ్ళీ. కానీ చూడండి, మనం ఆలోచించుకోవాలి. ఓకే, బైబిల్లో దేవుడు చెప్పాడు మంచిది, మనం పైకి రావడం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఓ రకంగా చెప్పండి, ఈ వాక్య భాగాన్ని బట్టి చూస్తే డెవలప్మెంట్ గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. కొంచెం జీవితము లేదా స్థితిగతులు శ్రేష్టముగా బెటర్గా మారడం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. బైబిల్లో చాలా చోట్ల దేవుడు మాట్లాడుతున్నాడు. కానీ మనం వినటువంటి మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి, నేను ఎందుకు పైకి రావాలనుకుంటున్నాను అని ఆలోచించుకోవాలి. కొన్నిసార్లు మన మోటివ్స్ ఏంటి? ఓకే, వాక్యం ఉంది కాబట్టి చెప్పారు, ఓకే, మనం పైకి రావాలి అనుకోవడానికి కారణం ఏంటో కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే బైబిల్లో ఇదే బైబిల్లో మాట ఉంది, చూద్దాం చూడండి ఒకసారి. సామెతల గ్రంథంలోనికి వెళ్దాం ఒకసారి. సామెతల గ్రంథము 23వ అధ్యాయం. సామెతల గ్రంథం 23వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. సామెతల గ్రంథం 23వ అధ్యాయము 4వ వచనం. ఐశ్వర్యము పొంద ప్రయాసపడకము, ఐశ్వర్యము పొంద ప్రయాసపడకము, నీకు అట్టి అభిప్రాయము కలిగినను దాన్ని విడిచిపెట్టు. నీకు అట్టి అభిప్రాయము కలిగినను నువ్వు దాన్ని చూసారు. దేవుడు అంటున్నట్టు మాట ఏంటంటే ఐశ్వర్యం సంపాదించుకోవడానికి నువ్వు ప్రయాసపడద్దు. కొంచెం ఐశ్వర్యం మీద అసలు నువ్వు మనసు పెట్టద్దు, సంపాదించుకొని నువ్వు ఆశపడద్దు అని దేవుడు చెప్పట్లేదు. ఎందుకంటే భాగ్యం సంపాదించుకుని సామర్థ్యం కలుగు చేసేదే దేవుడు అని బైబిల్లో ఉంది. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చిన బైబిల్లో ఉంది. కానీ అలాగని మనము డబ్బు వెనకాల వెళ్ళాలి, మనం ఆశీర్వాదం వెనకాల యాక్చువల్గా వెళ్ళాల్సి ఉంటుంది. నువ్వు ఆశీర్వాదం వెనకాల వెళ్తున్నామంటే ఒక రకంగా చెప్పాలంటే కన్ఫ్యూజ్ అవ్వద్దు. అక్కడ ఆశీర్వాదం అంటే దాని డబ్బు వెనకాల వెళ్తాం మనకు. ఆశీర్వాదం మనం వెంటాడతామంటే అర్థం ఏంటంటే నువ్వు దేవుని వెంటాడని అర్థం. మన ఆశీర్వాదాన్ని వెంటాడుతామంటే డబ్బుని వెంటాడుతామని కాదు. గమనించి గుర్తుపెట్టుకోరు. డబ్బును కాక ఆశీర్వాదాన్ని వెంటాడాలని చెప్తున్నప్పుడు డబ్బును వెంబడించమని డబ్బుల కొరకు ప్రయాసపడమని కాదు. దేవుని నాకు ఆశీర్వాదం కొరకు ప్రయాసపడమని చెప్తున్నామంటే దేవుడు మనకి ఎక్కువ డబ్బు వాళ్ళని ప్రయాసపడమని అర్థం కాదు, దేవుని వెనకాల వెళ్ళని చెప్తున్నాం. ఎందుకంటే దేవుడు ఆశీర్వదిస్తే ఐశ్వర్యం వస్తుంది. కాబట్టి ఆశీర్వాదం దగ్గర ధనం ఉన్నప్పుడు కూడా ధనములో ఆశీర్వాదం ఉందని కాదు, ఆశీర్వాదం దేవుని దగ్గర ఉంది. నువ్వు ఆ దేవుని వెనకాల వెళ్తే దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు ఆశీర్వదిస్తే నీకు ఐశ్వర్యము వస్తుంది. కాబట్టి అందుకని బైబిల్లో చెప్తున్న మాట అంటే ఐశ్వర్యం సంపాదించుకుని డబ్బును సంపాదించుకుని ప్రయాసపడద్దు. ఒకవేళ అలాంటి అభిప్రాయం ఉన్నా సరే దాన్ని విడిచిపెట్టిన బైబిల్లో ఉంది. చాలా క్లియర్ చెప్తున్నాడు చూడండి బైబిల్లో. ఒకవేళ అలాంటి ఆలోచన నీకు ఏమాత్రం ఉన్నా సరే దాన్ని ఇప్పుడే వదిలేసే అని దేవుడు చెప్తున్నాడు. ఎందుకో తెలుసా? అక్కడే ప్రాబ్లం ఉంటుంది. అందుకే ఇక్కడ కూడా మనం చూస్తే కారణం అదే. ఇక్కడ సామెత గ్రంథంలో దేవుడు ఎందుకు అలాంటి అభిప్రాయం ఉన్నా సరే నువ్వు వదిలేసేయి. కేవలం డబ్బు సంపాదించడం గురించి నువ్వు ప్రేరేపించబడి డబ్బు సంపాదించడమే ప్రేరేపణగా ఉద్దేశంగా పెట్టుకునేది నువ్వు పని చేయొద్దు. ఆ ఉద్దేశంతో బ్రతకడానికి ప్రయత్నం చేయొద్దు. ఆ ఉద్దేశంతో కార్యములు చేయాలని ప్రయత్నం చేయొద్దు. ఇంకా మనం కొన్ని ప్రయత్నాలు చేస్తాము, కష్టపడతాం, కానీ దానికి ఇంకా ఉన్నతమైనటువంటి ఉద్దేశాలు మనకి ఉండాలి. ఆ ఉద్దేశాలు బైబిల్ని మనం తెలుసుకోవాలి. అందుకని ఆశీర్వాదానికి అనేది డబ్బు వెనక వెళ్ళిపోమని కాదు, లేదా డబ్బుకు కూడా చోటు ఇచ్చేయమని కాదు. అలాంటి అభిప్రాయం ఉన్నా సరే వదిలేమని దేవుడు చెప్తున్నాడు. ఒకసారి ఆలోచించండి. అంటే దేవుడు ఆశీర్వదిస్తాను చెప్పేటువంటి దేవుడే నువ్వు డబ్బు వెనకాల వెళ్తానంటే మాత్రం ఎంత ఖచ్చితంగా ఎంత స్ట్రిక్ట్గా దేవుడు వద్దని చెప్తున్నాడు. చూడండి, అలాంటి ఆలోచన కూడా నువ్వు పెట్టుకోవద్దు మనసులో అంటున్నాడు దేవుడు. ఎందుకంటే ఇక్కడ చూస్తే మనకు అర్థమవుతుంది. ఈ కల్దీయులు కూడా వాళ్ళు యుద్ధమునకు వెళ్తున్నప్పుడు కూడా ఏ ఉద్దేశంతో వాళ్ళు యుద్ధమునకు వెళ్తున్నారు, వెళ్ళి వాళ్ళు ఏం సాధిస్తున్నారు అంటే దేవుడు అక్కడ చెప్తున్నాడు. వాళ్ళు వెళ్తున్నారు దుర్మార్గం చేత దుష్టత్వము చేతనే వాళ్ళు యుద్ధాలు చేస్తున్నారు, సంపాదించుకుంటున్నారు.
బేసిక్ వాళ్ళ మోటివ్ ఏంటి? యుద్ధంలోకి వెళ్ళడానికి, సంపాదించుకుని కొల్ల సొమ్ము సంపాదించుకోవడానికి ఉద్దేశం ఏంటంటే వాళ్ళు తమ పట్టణాలను కట్టుకోవడానికి, బాగా బ్రహ్మాండంగా కట్టుకోవడానికి వాళ్ళు ప్రయాసపడుతున్నారు. వాళ్ళు అందుకు యుద్ధాలు చేస్తున్నారు, అందుకు వాళ్ళు ఫైట్ చేస్తున్నారు, అందుకు వాళ్ళు ప్రయాసపడుతున్నారు. ఇప్పుడు అందుకనే దేవుడు మాట్లాడుతున్నాడు, అలా డబ్బు సంపాదించుకొని, తప్పుడు మార్గంలో డబ్బు సంపాదించుకొని దాని చేత వచ్చినటువంటి డబ్బు చేత నువ్వు కట్టుకొని ఉంటావు చూసారా, శ్రమ అంటున్నాడు. ఇదే 120 కీర్తనగా మనం చూస్తాను, యెహోవా గనుక ఇల్లు కట్టించకపోతే దాన్ని కట్టువారి ప్రయాసము వ్యర్థము. సరే అంటే అర్థం ఏంటంటే డబ్బు ఉంది నువ్వు ఇల్లు కట్టేసుకుంటావు, కానీ యాక్చువల్గా మనం ఇల్లు కట్టుకున్నప్పుడు ఏ ఉద్దేశంతో కట్టుకుంటాం? 10 మందికి చూపించుకోవడానికి కట్టుకుంటాం. ఇల్లు యాక్చువల్గా 10 మందికి చూపించుకోవడానికి కాదు, నీకు నీడను ఇవ్వడానికి, నీకు సేఫ్టీని ఇవ్వడానికి, నీకు ప్రొటెక్షన్ ఇవ్వడానికి, నువ్వు వాతావరణం నుంచి, కీడు నుండి, శత్రుల నుంచి కాపాడబడ్డానికి ఇల్లు మనకి బేసిక్ ఇంటెన్షన్ యాక్చువల్గా అది. గృహం అన్న ఉద్దేశం బేసిక్ అది. కానీ ఇప్పుడు మనం ఏంటంటే దాన్ని దాటేసి మనం చాలా ఎక్స్ట్రీమ్గా ఇప్పుడు ప్రపంచం వెళ్ళిపోతూ ఉంది. దానికి ఇంకా హద్దు అనేది లేదు ఇక్కడ. అలాగే కల్దీలు కూడా ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు అలా డబ్బు సంపాదించి పెద్ద పెద్ద కోటలు, పెద్ద పెద్ద బిల్డింగ్స్ వాళ్ళు కట్టుకుంటానని చెప్తున్నాడు దేవుడు. అలా కట్టినటువంటి వారికి శ్రమ అని దేవుడు చెప్తున్నాడు. ఎందుకు శ్రమ అంటే చూడండి, అక్కడ 13వ వచనం చదవండి. జనములు ప్రయాసపడుదురు గాని అగ్నిపాలవుదురు, వ్యర్థమైన దాని కొరకు కష్టపడి జనులు క్షీణించుదురు. చూసారు అక్కడ చూడండి, దేవుడు అన్నాడు ఒకవేళ అలా సంపాదించుకొని కష్టపడి కట్టుకున్నా సరే నీ ప్రయాసం అంతా కూడా ఏమవుతుందంటే అది వ్యర్థం పాలైపోతుంది, అంటే వేస్ట్ అయిపోతుంది, అదంతా వేస్ట్ అయిపోతుంది అన్నాడు. ప్రసంగి గ్రంథంలో చదవండి, సమస్తం వ్యర్థమే అంటాడు. అక్కడ మనం ఈ రోజుల్లో మనం ఏదైతే ఎక్కువ ప్రయారిటీస్ ఇచ్చేస్తున్నామో, దేనికరికైతే మనిషి తెల్లలేసిన దగ్గర నుంచి ఫైట్ చేస్తున్నామో, పోరాడుతున్నామో, ప్రయాసపడుతున్నామో, ఎక్కువ ఆలోచిస్తూ టైం స్పెండ్ చేస్తున్నామో, వాటన్నిటి గురించి ప్రసంగి గ్రంథంలో చూస్తే దేవుడు శ్రమ అని మాట్లాడతాడు. దేవుడు అది బైబిల్లో ఒక గ్రంథమే దేవుడు కేటాయించాడు, కానీ ఇంకొన్ని క్రిస్టియన్స్గా మనం దాని వెనకాల వెళ్ళిపోతూ ఉంటాం. దానికి దేవుడి పేరు చెప్పుకుంటాం, ఇంకేదో మనం చెప్పుకుంటూ ఉంటాం మనం. అందుకంటే ఉద్దేశం ఏంటంటే మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ దేవుడు అన్నాడు అంత కష్టపడే వాళ్ళు కట్టున్నా సరే దేవుడు అంటున్నాడు వాళ్ళకి శ్రమ అంటున్నాడు. ఎందుకంటే అది యాక్చువల్గా అగ్నిపాలు అయిపోద్ది అంటున్నాడు దేవుడు. ఒకసారి ఆలోచించండి, అంత కష్టపడి కట్టుకున్న తర్వాత పేరు ప్రఖ్యాతులు వస్తాయి అనుకున్న తర్వాత దేవుడు అంటున్నాడు దాని ముగింపు ఏంటంటే అది అగ్నిపాలు అయిపోద్ది అంటున్నాడు. వాళ్ళు అంత కష్టపడి చేస్తారు, అంత క్షీణించిపోతారు. అంటే అది కట్టిన తర్వాత వాళ్ళ స్థితి ఏదో బెటర్గా మారిపోద్ది అనుకుంటారు, కానీ వాళ్ళు ఇంకా బలహీనం అయిపోతారు, ఇంకా వాళ్ళు నిరుత్సాహానికి గురవుతారు, ఇంకా వాళ్ళు దుఃఖమే, కానీ అంత ఇంట్లో ఉంటూ కూడా వాళ్ళకి సంతోషం యాక్చువల్గా ఉండదు అని దేవుడు చెప్తున్నాడు. చూడండి అక్కడ దేవుడు అదే స్పెసిఫిక్గా అన్నాడు, క్షీణించుదురు అంటున్నాడు దేవుడు అక్కడ. అంటే బలహీనం అయిపోతారంట. అది కట్టిన వరకు ఒక ప్రేరేపణ, ఒక పట్టుదల, ఏదో ఒక ఆశ, కానీ తీర కట్టిన తర్వాత చివరికి వాళ్ళకు కూడా ఏం తెలుస్తుందంటే ఎంత కట్టున్నాం, కానీ దీనివల్ల యాక్చువల్ మనకి ఎంత తృప్తి అయితే యాక్చువల్గా లేదు. కొన్ని సందర్భాలు అంత సాధించిన తర్వాత కూడా ఇంకను వాళ్ళు క్షీణించిపోయినట్టుగా ఉంటారు, వాళ్ళ లైఫ్ బెటర్గా మారినట్టుగా వాళ్ళకి కనిపించదంట. వాళ్ళ జీవితం శ్రేష్టంగా మారినటువంటి ఎక్స్పీరియన్స్, అనుభవం వాళ్ళకు ఉండదు. అంటే బేసిక్గా వాళ్ళకి తృప్తి ఉండదు. అది కూడా వేస్ట్ అని దేవుడు అంటున్నాడు. ఒకసారి ఆలోచించండి, ఎందుకు వేస్ట్ అంటే ఇల్లు ఉండడం వేస్ట్ అంటే ఇల్లు ఉండడం వేస్ట్ అని కాదు, అక్కడ దాన్ని ఎలా సంపాదించుకున్నావు, ఏ ఉద్దేశంతో సంపాదించుకున్నావు అది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కల్దీలు ఎలా సంపాదించుకున్నారో, దుష్టత్వము చేత వాళ్ళు దాన్ని సంపాదించుకున్నారు. దుష్టత్వం సంపాదించుకునేసరికి ఇప్పుడు దేవుడు అంటున్నాడు అది విశ్రమ, ఎందుకంటే అది ఉండదు. ఎందుకంటే ఇక్కడ కల్దీలు ఏం చేశారంటే రాజ్యముల పైన యుద్ధములు చేస్తూ, మనుషులను బానిసలుగా చేస్తూ, ఆ మనుషుల యొక్క శ్రమను వాళ్ళు దోచుకుంటూ, వారు చాలా సందర్భంలో వాళ్ళని భయంకరంగా వాళ్ళని హింసిస్తూ, కొన్ని సందర్భంలో మనుషులను చంపేసి వాళ్ళ ఆస్తిని కూడా తీసుకొచ్చేస్తూ, ఇతరుల యొక్క ప్రాణాలు బలి మీద రక్తం చిందించడం ద్వారా వాళ్ళు పైకి వచ్చే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఓ రకంగా చెప్పాలంటే ఇంకొకటి బలహీనతను అడ్వాంటేజ్గా తీసుకొని, వాడి చేతకంతాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని వీళ్ళు పైకి వచ్చే ప్రయత్నము చేస్తున్నారు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు అది శ్రమ, అది అగ్ని చేత కాల్చబడుతుంది అని దేవుడు చెప్తున్నాడు. ప్రజలు ఒకసారి ఆలోచించాలి మనం కూడా, ఎందుకంటే మనం ఏ ఉద్దేశంతో కట్టుకున్నా, ఏ ఉద్దేశంతో చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ దేవుడు చాలా క్లియర్గా చెప్పేస్తున్నాడు అది సైన్యంలోకి అధిపతి యెహోవా అని చెప్తున్నాడు. అక్కడ చూడండి అది ఎలా జరుగుతుంది, నిజంగా ఉద్దేశం మనం కట్టినప్పుడు ఉద్దేశం ఎలా ఉండాలి, ఎలాగైతే మనం కట్టినటువంటి గృహం వల్ల మనకి యూజ్ ఉంటుంది అంటే అక్కడ దేవుడు అంటాడు చూడండి, ఇది సైన్యంలోకి అధిపతి యెహోవా చేతనే ఎగును కదా. అంటే అర్థం ఏంటంటే నీకు ఆ స్థితి కావాలంటే నువ్వు డబ్బు సంపాదించుకుంటే ద్వారా రాదు, దుర్మార్గమైన మార్గం ద్వారా రాదు, అది దేవుడు కట్టిస్తే నీకు అది వస్తుంది. అందుకే 120 కీర్తనలో దేవుడు ఆల్రెడీ రాసి ఉంచాడు ఏంటంటే యెహోవా గానికి ఇల్లు కట్టించకపోతే దాన్ని కట్టేటువంటి వారి ప్రయాసం వ్యర్థమే. అంటే అర్థం ఏంటి, ప్రయాసం వ్యర్థం అంటే వాళ్ళు కట్టుకోలేరు అని కాదు అర్థం. దేవుడు కట్టించకపోతే ఎవరి ఇల్లు కట్టుకోలేరని అని కాదు అర్థం.
ఇక్కడ వీళ్ళు కట్టున్నారు కదా, వీళ్ళు పెద్ద పెద్ద పట్టణాన్ని డెవలప్ చేస్తున్నారు, వీళ్ళు కట్టేసుకున్నారు కదా. వాళ్ళు కట్టే ప్రయాసం వ్యర్థం అంటే వాళ్ళ ప్రయాసం వ్యర్థమైపోద్ది, వాళ్ళు కట్టుకోలేరు, సగంలో ఆగిపోద్దని కదా అర్థం. వాళ్ళు కట్టుకుంటారు కానీ ఏమి ఊహించుకొని కట్టుకుంటారో చివరికి దాన్ని అందరూ ఆ గృహంలో ఆ పట్టణంలో వాళ్ళు దాన్ని కనుగొనలేరు. ఏదైతే ఆశపడుతూ ఏదైతే అనుభవించాలనుకుంటూ దాన్ని చేస్తున్నారో ప్రయత్నము, చివరికి అది వాళ్ళకి దొరకకుండానే పోద్ది. అది ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ కల్దీలు కూడా ఏంటంటే పెద్ద పెద్దగా పట్టణాలు కట్టున్నారు. వాళ్ళు బలహీన లెక్క శ్రమను దోచుకుంటూ వాళ్ళు పట్టణాలు కట్టున్నారు. అందుకు దేవుడు అంటున్నాడు, మీరు చేస్తారు కానీ మీరు ఏ ఉద్దేశంతో ఒక వ్యక్తి గృహం కట్టుకుంటాడో, ఏ ఉద్దేశంతో వ్యక్తి పట్టణాన్ని డెవలప్ చేసుకుని ట్రై చేస్తాడో, ఆ ఉద్దేశం నెరవేరాలంటే మనుషుల ద్వారా నెరవేరదు. అది యెహోవా వల్ల మాత్రమే అది ఎలా జరుగుతుంది. సరే, దేవుని వల్ల జరుగుతుంది. అది డబ్బు వల్ల, ధనం వల్ల, లేదా వేరే వేరే కార్యం వల్ల అది జరగదు. ఎందుకంటే చూడండి, డబ్బు ప్రయాసం అనేటువంటి దాని మీద, డబ్బు కోసం మనం ప్రయాసపడ్డాం దాని మీద ఒకసారి కొన్నిసార్లు మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే మన దగ్గర లేదు కాబట్టి ఏమనుకుంటామంటే అది ఉంటే చాలా చాలా బాగుంటుంది అనుకుంటాం మనం. ఒకసారి ఆలోచించండి, బబులోను రాజ్యం వాళ్ళు పట్టణాలు అంత గొప్పగా కట్టుకుంటున్నప్పుడు, నార్మల్గా నేను లాస్ట్ కూడా చెప్పని చూస్తారా, వాళ్ళు పట్టణాలు కట్టినప్పుడు ఈవెన్ నెబుకద్నెజర్ రాజు లాంటి వాళ్ళు కూడా వాళ్ళు ఆ పట్టణాలు డెవలప్ చేసుకున్నప్పుడు, ఆ రాజభవనం కట్టుకున్నప్పుడు కూడా అది మనుషులు సృష్టించినటువంటి, మనుషులు తయారు చేసిన ఒక అద్భుతమైనటువంటి పేరును కూడా రాయించాడంట రాయి మీద. అంటే ఏంటంటే అదంత అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ప్రపంచంలోనే 7 వండర్స్ లేదా 8 వండర్స్ ఉన్నాయి చూసారా. అంటే ప్రపంచంలో ఇప్పుడు మన ఇండియాలో చూస్తున్నాం అనుకోండి, తాజ్మహల్ పెద్ద అద్భుతం. ప్రపంచంలో ఉన్న 7 వింతల్లో అద్భుతాల్లో తాజ్మహల్ ఒకటి. అది చాలా గొప్పదంటాం, అందరూ అప్రిషియేట్ చేస్తారు. అది ప్రపంచంలో చాలా చోట్ల చాలామంది తాజ్మహల్ చూడడానికి ఇండియాకి కూడా వస్తారు. అది అంత అద్భుతం. అలాగా ఆ రోజుల్లో కూడా బబులోను యొక్క పట్టణము, బబులోను రాజు కట్టించుకున్నటువంటి రాజభవనం అంటే అంత పెద్ద అద్భుతం. ఆ రోజుల్లో అంత లగ్జరియస్గా ఉండేది, అంత గొప్పగా ఉండేది, అంత అద్భుతంగా ఉండేది అది. కానీ మీకు తెలుసా, మనుషులు అంత గొప్పతనాన్ని అందులో చూస్తున్నారు. మనుషులు అందులో ఒక అద్భుతాన్ని చూస్తూ దాన్ని బట్టి ఇంప్రెస్ అయిపోతున్నారు. అది పెద్ద అద్భుతంలాగా అందరూ చూస్తుంటే పరలోకం దేవుడు అని తెలుసా అదంతా వేస్ట్ అంటున్నాడు. సరే ఆలోచించండి, మనుషులు చూసేటువంటి విధానము, దేవుడు చూసే విధానం ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. కొన్నిసార్లు మనం కూడా ఏంటంటే ప్రపంచం ఎలాగైతే చూస్తుందో మనం కూడా కొన్ని కార్యాలు అలాగనే చూస్తుంటాం. మనం కూడా మనుషులందరూ ప్రపంచం అంతా కూడా బబులోను రాజు కట్టించినటువంటి ఆ పట్టణమే కానీ, బిల్డింగ్సే కానీ అది పెద్ద అద్భుతం అంటుంది ప్రపంచం. కానీ దేవుడు అంతా వేస్ట్ అంటున్నాడు దేవుడు. అసలు ఆలోచించండి, ఎవరు నిజమే అంటారు? ఖచ్చితంగా దేవుడే నిజమవుతాడు. ఎందుకంటే దేవునికి తెలుసు అదంతా వాళ్ళు సాధించుకున్న తర్వాత కూడా వాళ్ళ లైఫ్ ఎక్కడ నడిపించబడబోతుందో దేవునికి బాగా తెలుసు. అది దేవునికి బాగా తెలుసు కూడా అంటున్నాడు. ఇదంతా చేసిన ఇంకొను కొంతకాలం పోతే అదంతా వేస్టే. కొంతకాలం అంటే ఎప్పుడో ఆయన రాకడప్పుడనే కాదు, తర్వాత వాళ్ళే ఏ ఉద్దేశంతో వాళ్ళు అట్లా సాధించుకుంటున్నారో చివరికి ఆ ఉద్దేశం కూడా వాళ్ళ లైఫ్లో నెరవేర్చబడదని దేవుడు చెప్తున్నాడు. మనుషులు ఏమంత అద్భుతమని పొగుడుతుంటే వాటిని చూసి ఇంప్రెస్ అయిపోద్ది దేవుడు అన్నాడు, అంతా వేస్ట్ అంటున్నాడు. అందుకంటే చూడండి, మనుషులంగా మనం ఒకటి నేర్చుకోవాలి. మనుషులు చూసే విధానం వేరు, దేవుడు చూసే విధానము వేరు. మనము మనుషులు చూసి ఇంప్రెస్ అయిపోయేటువంటి కార్యాలకు మనం ఇంప్రెస్ అవ్వకూడదు. అలాగే దాన్ని చులకనగా చూడమని కాదు, జస్ట్ నేను పర్స్పెక్టివ్ అంటున్నాను. అంటే నువ్వు చూసే విధానము కరెక్ట్గా ఉండాలి. నువ్వు చూస్తున్నటువంటి కార్యంలో ఉన్నటువంటి ఒరిజినల్గా పట్టుకున్నటువంటి విలువేంటి, దానికి దేవుని యొక్క కనుదృష్టిలో ఎంత వాల్యూ ఉంటుంది, దేనికి ఎంత విలువని దేవుడు ఇస్తున్నాడు చూసుకోవాలి. ఎందుకంటే దేవుడు ఒరిజినల్గా దేనికి ఎంత విలువ ఉందన్నాడో దానికి మాత్రమే నిజమైనటువంటి విలువ ఉంటుంది. మనుషులంగా మనం ప్రధానికి వెలకట్టేస్తున్నాం కాబట్టి దేవుడు కూడా దాన్ని అద్భుతం అంటాడని కాదు. ప్రపంచం బబులోను యొక్క కోటను చూసి, పట్టణం చూసి అద్భుతం అనొచ్చు. మనుషులందరూ ప్రపంచం అంతా అద్భుతం అన్న తర్వాత కూడా దేవుడు అద్భుతం అంటాడన్న గ్యారంటీ ఏమీ లేదు. అంటే ఎందుకనంటే మనుషులు అద్భుతంగా ప్రయాసపడి కట్టినటువంటి దాన్ని దేవుడు చులకన చేసి మాట్లాడుతున్నాడా అంటే దేవుడు చులకన చేసి మాట్లాడడానికి కాదు, దేవుడు తెలుసు. ఎందుకంటే నువ్వు అది సాధించుకోవడానికి నువ్వు అవలంబించినటువంటి విధానం ముందు చూసారా, ఆ విధానం ఏం చెప్పేస్తుందంటే నువ్వు అనుకున్నటువంటి కార్యము నువ్వే ఉద్దేశంతో అయితే దీన్ని సాధించవు, ఆ ఉద్దేశం అయితే నెరవేర్చబడదు. అందుకే దేవుడు అన్నాడు అది వేస్ట్. ఇన్ఫాక్ట్ ఇంకా చెప్పంటే అసలు జనులు కూడా క్షీణించుతారని దేవుడు చెప్తున్నాడు. సార్ అంటే వాళ్ళు ఉన్న కొంతకి బెటర్గా మారిపోతారేమో, బలవంతంగా మారిపోతారు, చాలా హ్యాపీగా ఉంటారేమో అనుకుంటే వాళ్ళు క్షీణించిపోతారు, వాళ్ళు వీక్ అయిపోతారు. ఈ కల్దీల రాజు ఏదో గొప్పగా ఉండడం కోసం కట్టించుకున్నాడు కోట బ్రహ్మాండం. కానీ బైబిల్ దేవుడు అన్నాడు అక్కడ, కానీ మనుషులు మాత్రం క్షీణించిపోతారు. సరే అంటే అర్థం ఏంటంటే శ్రేష్టమైనటువంటి ఒక స్థితి అనేటువంటిది
మనం ఉంటున్నటువంటి ఇల్లుకి మించినటువంటిది, శ్రేష్టమైనటువంటి స్థితి అనేటువంటిది, నువ్వు సంపాదించుకున్నటువంటి సంపాదనకి మించినటువంటిది ఇంకేదో ఉంది. అది దేవుని వల్ల మాత్రమే వస్తుంది, దేవుని వల్ల మాత్రమే అది సాధ్యమవుతుంది, కానీ డబ్బు వల్ల సాధ్యము కాదు. అది ప్రాబ్లం అంటే ప్రపంచం అంతా కూడా. అందుకని చూడండి, పెద్ద పెద్దోళ్ళు కూడా, బలవంతులు అనుకున్నటువంటి ప్రతి వాళ్ళు, అధికారం ఉన్నటువంటి ప్రతి వాళ్ళు కూడా బలహీనలు అణిచివేసి, బలహీనలు మోసం చేసి చాలా చాలా సంపాదన ట్రై చేస్తారు ఈ రోజుల్లోనే. అది ప్రపంచంలో మనం చాలా సందర్భంలో తరచుగా చూస్తుంటాం. బలహీనలు అణిచివేసేసి వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తులు కానీ అన్నిటి కానీ దోచుకొని చాలామంది, ప్రపంచం చాలామంది ఇలాగా అన్యాయం చేస్తుంటారు. వాళ్ళకున్న అధికారాన్ని యూస్ చేసుకుంటారు, అడ్వాంటేజ్ తీసుకుంటారు. కానీ బైబిల్లో దేవుడు చెప్తున్నాడు, అలాంటి వారు ఖచ్చితంగా శ్రమ అని దేవుడు అంటున్నాడు. శ్రమ అంటే ఖచ్చితంగా శ్రమే, అది ఖచ్చితంగా శ్రమే. వాళ్ళు ఏ ఉద్దేశంతో ఆ కార్యములు సంపాదించుకుంటున్నారో ఆ ఉద్దేశం ఖచ్చితంగా నెరవేర్చబడదు, అది వేస్ట్ అయిపోద్ది. వాళ్ళు సంపాదించుకున్నారు కాబట్టి వాళ్ళు ఇంకా బలవంతులుగా మారిపోతారా, గంభీరంగా మారిపోతారా అంటే గంభీరంగా మారరు. దేవుడు ఇంకా వాళ్ళు చెప్పండి, ఇంకా చాలా బలహీనంగా వాళ్ళు మారిపోతారు. ఎందుకంటే అది మనుషుల్ని బలం చేత, నీ సంపాదన చేత కట్టించుకున్నటువంటి కార్యం కాదు. అది ఉద్దేశాలు నెరవేరాలంటే దేవుని వల్ల అయితేనే కార్యాలు జరుగుతాయి. అదే దేవుడు మాటతో అలా అంటున్నాడు. ఈ 14 వచనం, ఏలనగా సముద్రము జలములతో నిండి ఉన్నట్లు భూమి యెహోవా మహత్యమును గూర్చిన జ్ఞానముతో నిండి ఉండును. ఇక్కడ చూడండి, అక్కడ దేవుడు చెప్తున్నాడు చూడండి, ఏలనగా సముద్రము జలములతో నిండి ఉన్నట్టు భూమి యెహోవా మహత్యముతో. అక్కడ చూడండి, సముద్రం, భూమి ఎలాగైతే చూడండి సముద్రం యొక్క జలములతో నిండి ఉంటుందో, అలాగే దేవుడు అంటున్నాడు మనుష్యులు కూడా దేవుని యొక్క జ్ఞానంతో నింపబడాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే నీకు ఆ జ్ఞానం ఉంటేనే నీకేం తెలుస్తుందంటే ఏది గొప్పదో, ఏది విలువైందో నీకు తెలుస్తుంది, తెలుసా? అందుకే ఈవెన్ బైబిల్లో కూడా మీరు చూడండి, యేసుక్రీస్తు చెప్పిన ఉపమానంలో, ఆ సంవత్సరం ఒక వ్యక్తికి పంట అంత బాగా పండింది, కొట్లో కూడా సరిపోనంత పంట వచ్చేసరికి నేనేం చేస్తాను అని అనుకొని ఇంకా పెద్ద పెద్ద నేను కోట్లు కట్టించుకుంటాను, గోడౌన్స్ కట్టించుకుంటాను, నాకంతా సమకూర్చుకుంటాను అనుకున్నాడు. సరే, సంపాదించుకున్నాడు, వచ్చింది కాబట్టి వచ్చిన దానికి స్టాక్ పెట్టుకోవడానికి ప్లేస్ లేకపోతే బిల్డింగ్స్ కట్టుకోవడం మంచిదా, గోడౌన్స్ కట్టుకోవడం మంచిదే. కానీ ఏమనుకుంటున్నాడంటే నాకు సరిపోయినంత నా లైఫ్ ఇంకా డోకానే లేదనుకున్నాడు. అది ప్రాబ్లం, అక్కడ వచ్చింది ప్రాబ్లం. ఇప్పుడు నీకు ఎక్కువ సంపాదన వచ్చింది అనుకో, దాన్ని స్టోర్ చేసుకోవడానికి ప్లేస్ లేకపోతే నువ్వు కట్టుకో, ప్రాబ్లం లేదు. దాన్ని నువ్వు కష్టపడ్డావు కాబట్టి దాన్ని వర్షంలో వదిలేయాలని కాదు, బయట పడేయాలని కాదు. నువ్వు కష్టపడ్డా దాన్ని దాచుకోవడం మంచిదే. కానీ ప్రాబ్లం అంతా నువ్వు చూసినప్పుడు నీకేమనిపిస్తుంది, దాన్ని అక్కడ యేసుకి చెప్పిన ఉపమానంలో చూస్తే అంత కట్టున్నాడు కాబట్టి నా లైఫ్ డోకలేదు అనుకున్నాడు. కానీ క్రీస్తు అంటున్నారు, దేవుడు అంటున్నాడు అక్కడ, ఈ రాత్రి వారిని ప్రాణము అడుగుతున్నారు అంటే అప్పుడు ఏమైపోతుంది అంతా, అప్పుడు నువ్వు కట్టినదంతా నా ఫ్యూచర్ డోకలేదు అనుకున్నటువంటి ఆ ఆలోచన అంతా ఏమైపోద్ది, ఇప్పుడు అదంతా వ్యర్థమైపోతుంది కదా. సరే, అది దేవుడు చెప్తున్నటువంటి మాట. అందుకే ఇక్కడ దేవుడు కూడా ఎగ్జాక్ట్ అదే అంటున్నాడు. అందుకే ఇప్పుడు అర్థం ఏంటి, ఇప్పుడు నీకు బేసిక్గా అర్థం దేవునికి జ్ఞానం ఉండడం చాలా ఇంపార్టెంట్. దేవుని యొక్క జ్ఞానం ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు వాల్యూ అనేటువంటిది, విలువ అనేటువంటిది నువ్వు దేవునిలో నువ్వు చూస్తావు యాక్చువల్గా, తెలుసా? అందుకే చూడండి, ఇక్కడ దేవుని మహత్యం గురించిన జ్ఞానంతో నిండి ఉంటుంది అంటున్నాడు ఇక్కడ. ఇదే మాట చూడండి, యెషయా కూడా మాట్లాడు, ఒకసారి తీసి చదువుకుందాం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం, యెషయా గ్రంథం 11వ అధ్యాయము 9వ వచనం చదవండి. యెషయా గ్రంథము 11వ అధ్యాయము, యెషయా గ్రంథం 11వ అధ్యాయము 9వ వచనంలో కూడా ఇలాంటి మాటే యెషయా కూడా మాట్లాడతాడు. యెషయా గ్రంథం 11వ అధ్యాయము 9వ వచనం, నా పరిశుద్ధ పర్వతమందంతటను ఏ మృగమును హాని చేయదు, నాశనము చేయదు, సముద్రము జలములతో నిండి ఉన్నట్టు. చూడండి, సముద్రము జలములతో నిండి ఉన్నట్టు లోకము యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండి ఉండును. లోకము యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండి ఉండును. ఇక్కడ చాలా, ఇక్కడ చూడండి, ఇక్కడ ఎగ్జాక్ట్ అదే చెప్తున్నాడు. హబక్కూకు ఏం చెప్పాడు, యెషయా అదే చెప్పాడు. కాకపోతే హబక్కూకు ఏంటంటే ఇక్కడ యెషయాము యెహోవా జ్ఞానం అని మాత్రం మాట్లాడాడు, హబక్కూకు అయితే మహత్యం అన్న మాట కూడా వాడాడు. ఎందుకంటే నువ్వు దేవుడు అర్థమైనప్పుడు, నువ్వు దేవుని చూస్తున్నప్పుడు, నీకు దేవుడు అర్థమైనప్పుడు, నువ్వు దేవుని అర్థం చేసుకున్నప్పుడు, నువ్వు జస్ట్ దేవుని అర్థం చేసుకున్నావు అని కాదు, నువ్వు దేవుని అర్థం చేసుకుంటే ఆయన మహత్యం నీకు కనబడుతుంది ఖచ్చితంగా. దేవుడు వేరు, దేవుని యొక్క మహత్యము వేరు కాదు. దేవుడు వేరు, దేవుని యొక్క మహిమ వేరు కాదు. నువ్వు దేవుని చూస్తున్నప్పుడే నీకు ఆయన యొక్క గొప్పతనము, నువ్వు దేవుని చూస్తున్నప్పుడే ఆయన మహిమ, ఆయన గొప్పతనం నీకు అర్థమవుతుంది. అందుకని అన్నాడు ఇక్కడ యాక్చువల్గా అయితే ఇక్కడ ఏంటంటే ఇక్కడ దేవుని గురించి జ్ఞానంతో నింపబడాలంటున్నాడు ఇక్కడ యెషయా కూడా. అంటే అర్థమైంది, నీకు దేవుడు నిజంగా దేవుడు అంటే నీకు అర్థమైతే అప్పుడు ఆయన గొప్పతనం ఏంటో నీకు అర్థమవుతుంది. ఆయన గొప్పతనం నీకు అర్థమైంది అనుకో, అప్పుడు హబక్కూకు గ్రంథంలో ఉన్నట్టుగా దేవుడు చెప్తున్నట్లుగా నీకు దేవుని యొక్క గొప్పతనం అర్థమైతే
దేవుని గొప్పతనం ఒక్కసారి నువ్వు చూసేసిన తర్వాత ఇక ప్రపంచంలో నువ్వు దేన్ని చూస్తున్నా సరే నిన్ను అది పెద్దగా ఇంప్రెస్సే చేయదు. దేవుని యొక్క గొప్పతనం చూసిన తర్వాత ఇక ప్రపంచంలో ఒక వ్యక్తి కనుక నిజంగా దేవుని యొక్క గొప్పతనం చూసిన తర్వాత కూడా ఇంకనూ కనుక మనుషులు చేస్తున్న కార్యాలు నిజంగా ఇంప్రెస్ అయిపోయాడు అనుకోండి, అర్థం ఏంటంటే నువ్వు ఇంకా దేవుని యొక్క గొప్పతనం, దేవుని యొక్క మహత్యమును లేదా దేవుని యొక్క మహిమను ఇంక నువ్వు సరిగ్గా నువ్వు దేవుని చూడలేదని అర్థం. ఎందుకంటే నువ్వు దేవుని నిజంగా చూసేస్తే కనుక, దేవుని యొక్క మహత్యం నీకు అర్థమైతే కనుక, దేవుడు ఒరిజినల్గా అసలు ఏంటంటే దానికి నీకు వాక్యం ద్వారా నీకు జ్ఞానం వస్తే కనుక అప్పుడు ప్రపంచంలో నేది పెద్దగా ఇంప్రెస్ చేయదు. తెలుసా, ఏది ఇంప్రెస్ చేయదు. అందుకే చూడండి, పరలోకంలో దేవుని దూతలు దేవుని వైపు మాత్రమే చూస్తూ ఉంటారు, అటు ఇటు చూడరు. ఎందుకని? అటు ఇటు చూడదు కాబట్టి నేను చూడను కాదు, వాళ్ళకి దేవుని చూసిన తర్వాత ఇంకా పక్కన వేరే చూడాలనేటువంటి ఒక ఆలోచన వాళ్ళకి రాదు. ఇప్పుడు మనకి ఈ లోకంలో ఉన్నాం కాబట్టి మనకు పెద్దగా అది అర్థం కాదు, అలా జరుగుతుందని అనుకుంటాం. కానీ అందుకంటే నీకు దేవుని యొక్క ప్రత్యేకత ఏంటో నీకు అర్థమైతే అప్పుడు అది అర్థమవుతుంది. అది ఆటోమేటిక్ ఎందుకు జరుగుతుందో, పరలోకాలు ఎందుకు జరుగుతుంది నీకు అప్పుడు అర్థమవుతుంది. నీ దేవుని గొప్పతనం అర్థం కాకపోతే నీకు అనిపిస్తుంది అంటే దేవుణ్ణి చూస్తే అలా ఇలాగ ఉండగలవండి అనుకుంటున్నావు నువ్వు. కానీ దేవుని గొప్పతనం ఏంటి నీకు అర్థమైతే అప్పుడు అలాగ ఎందుకు చూస్తుంటో తెలుస్తుంది నీకు. కాకపోతే మనం కనుక అది అలాగ ఎలా ఉంటామంటే చూస్తా అని అనుకుంటే, లేదంటే అలా దేవుని చూస్తా ఉండాలా అంటే దేవుని చూస్తా ఉండాలని కాదు, కానీ దేవుని నువ్వు గనుక నిజంగా వాక్య జ్ఞానం చేత నువ్వు దేవుని అర్థం చేసుకుంటే, దేవుని నువ్వు చూడగలిగితే దేవుని యొక్క గొప్పతనం నువ్వు చూస్తావు. నువ్వు దేవుని యొక్క గొప్పతనం చూస్తే ఇంకా ఆయన ముందు ప్రతిదీ చెందబోతుంది కాబట్టి నీకు వేరేది ఏది కూడా నేను ఇంప్రెస్ చేయదు. అందుకే నువ్వు వేరే దేని వైపు నీ దృష్టి వెళ్దు. అదే దేవుని యొక్క గొప్పతనం, దేవుని యొక్క మహత్యం అంటే అది. మన క్రిస్టియన్స్ కాబట్టి ఏదో చర్చలోకి వచ్చాక మనం దేవుని తప్ప వేరే చూడకూడదని కాదు. నేను నిజంగా నువ్వు దేవుని చూస్తే కనుక అప్పుడు నేను వేరేది వేది నేను ఇంప్రెస్ చేయదు. తెలుసా? అంటే అర్థం ఏంటి? ఇప్పుడు చాలా సందర్భంలో మనకి అలాంటి అలవాట్లు లేవంటే అర్థం ఏంటంటే నువ్వు దేవుని గొప్పతనం నీకు అర్థము కావట్లేదు. దేవుణ్ణి చూస్తే ఎలా ఉంటామండి అని కనుక నీకు డౌట్ లాగా వస్తే కనుక అర్థం ఏంటంటే నీకు ఇంకా దేవుని గురించి వాక్య జ్ఞానము నీకు చాలా అవసరం. నువ్వు దేవుని గురించి చాలా ఎక్కువగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన ఏంటో నీకు అర్థమైతే, ఆయన మహత్యం ఏంటో నీకు అర్థమవుతుంది, ఆయన ప్రత్యేకత నీకు అర్థమవుతుంది. అది అర్థమైన తర్వాత నీకు ప్రపంచంలో ఇంకేది నేను పెద్దగా ఇంప్రెస్ చేసేటువంటి కార్యం అంటూ ఏది ఉంటుందో తెలుసా? అందుకే బైబిల్ మీరు చూడండి, పౌలు ఒకప్పుడు హెబ్రీయుడైనందుకు, యూదుడైనందుకు, ఆయన ఎంతో ధర్మశాస్త్రం అంటే పాండిత్యం సంపాదించుకున్నందుకు, అందులో చాలా వాక్య జ్ఞానం ఉన్నందుకు, అవన్నీ నిష్ఠగా పాటిస్తూ ఉన్నందుకు, సున్నతి పొందిన వాటిని బట్టి ఒకప్పుడు అతిశయపడేవాడు. తెలుసా? పౌలు సౌలుని వాటిని బట్టి అతిశయపడేటువంటి వాడు. కానీ ఒక్కసారి క్రీస్తుని తెలుసుకున్న తర్వాత వాటిని పెంటగా ఎంచుకుని అన్నాడు. ఎందుకని? ప్రతి యూదుడు ఒకప్పుడు ఆయన యూదుడైనందుకు, లేదా హెబ్రీయుడైనందుకు, లేదా వాళ్ళ గోత్రాన్ని బట్టి, వాళ్ళ యొక్క స్థితిని బట్టి, వాళ్ళకు ఉన్నటువంటి వాక్య జ్ఞానాన్ని బట్టి చాలా అతిశయపడేవాళ్ళు. అలా అతిశయపడేటువంటి వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే అన్ని రకాలుగా భౌతికంగా చూసుకున్న, ఆత్మీయంగా చూసుకున్న పౌలుని మించినటువంటి వారు లేరు. పౌలుకి అంత తీవ్రత, అంత ఆసక్తి. ఎంత తీవ్రత అంటే పౌలు సాధారణంగా ఫరిసీయులను మించిపోయాడు తీవ్రతలో. తెలుసా? అందుకనే చూడండి, ఫరిసీయులు అయితే ఊరినే క్రీస్తుని లేదంటే కొంతమంది ద్వేషించేవాళ్ళు. కానీ పౌలు అలాంటాడు కాదు. పౌలు ఇంకా ఇంట్రెస్ట్ ఎంత ఎక్కువ అంటే, ఇంకెంత నిష్టగా ఉండేవాడు అంటే అలాంటి క్రిస్టియన్స్ని చంపేయాలని కూడా అనుకున్నాడు. ఎందుకని? యెహోవా ఒక్కడే దేవుడు, నేను తప్ప వేరే దేవుడు లేడని దేవుడు చెప్పాడు. కానీ వీళ్ళు ఎవరో వచ్చి క్రీస్తుని వెంబడిస్తున్నారు. ఆయనేమో నేను దేవుడు అని చెప్పుకుంటే వీళ్ళు ఆయన కూడా దేవుడు అని చెప్తున్నారు. దేవుడు ఒక్కడైనప్పుడు యెహోవా దేవుడు కదా, ఈయన దేవుడు ఎలా అవుతాడు అనుకున్నాడు. అందుకని సైలెంట్గా ఊరుకోలేదు, వాళ్ళందరినీ నిర్మూలం చేసేయాలనుకున్నాడు. అంత తీవ్రత పౌలుకి, అంత తీవ్రత, అంత భక్తి, అంత నిష్టగా ఉండేవాడు, అందులో అతిశయపడేటువంటి వాడు. కానీ ఒక్కసారి క్రీస్తుని చూసిన తర్వాత, క్రీస్తుని అర్థం చేసుకున్న తర్వాత ఇప్పుడు అంటున్నాడు, ఒకప్పుడు నేను దేని ఎందైతే అతిశయపడేవన్నా అవన్నీ కూడా ఇప్పుడు పెంటతో సమానంగా ఎంచుకున్నాను అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? ఇక్కడ పౌలు నిజంగానే క్రీస్తుని అంత గొప్పగా పౌలు చూసేసాడు. ఏదో జస్ట్ ఏంటి దేవుని తెలుసుకున్నాను, రక్షకుని తెలుసుకున్నాను కాదు, అందులో క్రీస్తుని ఎంత తెలుసుకున్నంత తెలుసుకున్నాడు చాలా వరకు. ఆయన గొప్పతనం నిజంగా అర్థమైపోయిన తర్వాత ఇప్పుడు ఒక సాధారణమైన క్రిస్టియన్ సైతం అతిశయపడేటువంటి దానిలో కూడా పౌలు అతిశయపడలేదు. తెలుసా? అలా అతిశయపడలేదు. జస్ట్ నేను క్రీస్తుని అంత ఎక్కువ తెలుసుకుంటున్నాను దాని మీద అతిశయపడతాను, కానీ వేరేది ఏది కూడా నన్ను అతిశయపడ్డంటే అర్థం నన్ను పెద్దగా ఇంప్రెస్ చేసేదంటూ ప్రపంచానికి వేరేది ఏది లేదు నన్ను అంటున్నాడు. అవన్నీ లేనోడు చెప్తున్న మాట కాదు. అవన్నీ ఉండి కూడా, అంత క్వాలిఫికేషన్ ఉండి కూడా ఇంకొని అంటున్నాడు అదంతా వేస్ట్ అని అంటున్నాడు ఆయన. లేనోడు వేస్ట్ అనడం వేరు. లేనోడు డబ్బు లేనోడు ఏమన్నా నా డబ్బు అంటే ఏంటండి, డబ్బు వేస్ట్ అంటాడు. చదువు లేనోడు నా చదువు అయితే చదువుంటే సరిపోద్ది ఏంటండి అంటాం మనం. కానీ అవన్నీ ఉన్నోడు అలా మాట్లాడా? ఉన్నోడు నార్మల్గా మాట్లాడు. పౌలకి అవన్నీ ఉండి
ఒక యూదుల సమాజంలో గొప్పగా పోయేటువంటి అందరూ సౌలును చూసి ఇంప్రెస్ అవుతారు. నిజంగా యూదుల్లో ఆయన చాలా ప్రత్యేకమైన వాడు అని అందరూ చూసి ఇంప్రెస్ అవుతుంటే తను ఎందులో అయితే అతిశయపడ్డాడంటే, ఎంతవరకు అతిశయపడ్డాడంటే క్రీస్తుని తెలుసుకున్నంత వరకు అతిశయపడ్డాడు, అందులో గొప్పగా చెప్పుకున్నాడు. కానీ ఒక్కసారి క్రీస్తు ఏంటో అర్థమయిన తర్వాత అసలు దాని గురించి మాట్లాడమే మానేశాడు. తెలుసా? అంటే అర్థం ఏంటి? క్రీస్తుని లేదా దేవుణ్ణి నిజంగా చూశాడు, దేవుడేంటో అర్థమయ్యాడు పౌలుకి. ఇంకా అర్థమైన తర్వాత అందుకే దేవుని గురించి జ్ఞానమే నాకు ప్రిఫరెన్స్ అంటున్నాడు. నేను దేవుని తెలుసుకోవడం గురించి ఇష్టపడతాను, కానీ మిగతా అన్నింటిలో నేను పడను. నేను జ్ఞానం సంపాదించడానికి ఇష్టపడతాను అంటాడు. ఆ వాక్య జ్ఞానం, క్రీస్తు గురించి జ్ఞానం నాకు ఇంపార్టెంట్ అంటాడు. ఎందుకని? అది అంత ఎక్కువ తెలుసుకుంటాను, అంత ఎక్కువగా ఆయన చూసి ఇంప్రెస్ అయిపోతాను. అంటే ఇక్కడ దేవుడు కూడా చూడండి, ఇక్కడ వాళ్ళు ప్రపంచం అందరూ కూడా వచ్చి ఆ పట్టణాన్ని చూసి ఇంప్రెస్ అయిపోతూ, నేను అనుకుంటే బహుశా వేరే వేరే రాజ్యముల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా బహుశా వస్తే, ఎలాగైతే శేబాదేశపు రాణి సొలొమోను కట్టిన పట్టణాన్ని అట్లని చూడడానికి వచ్చిందో, అలా అనుకుంటాను ఆ టైంలో బబులోను రాజ్యాన్ని కూడా చాలామంది రాజులు చూడడానికి వచ్చి ఉంటారేమో. ఎందుకంటే అది చూసి మనం కూడా మన పట్టణాన్ని కూడా అలా డెవలప్ చేసుకుందాం అనుకుని బహుశా చాలామంది వచ్చి చూసి ఇంప్రెస్ అయ్యి ఉంటారేమో బహుశా. కానీ దేవుడు అంటున్నాడు అంతా కూడా వేస్ట్, అంత చేసిన తర్వాత కూడా అంత డెవలప్ అయింది అనుకున్న తర్వాత కూడా క్షీణించిపోతారు అంటున్నాడు. సరే, అక్కడ అందుకే చూడండి, ఇప్పుడు పౌలు ఇక్కడ చూడండి ఒకసారి 10 ఒకసారి చదువుతాం చూడండి. ఏలనగా సముద్రము జలములతో నిండినట్టు భూమి యెహోవా మహత్యమును గూర్చిన జ్ఞానంతో, చూసారా, యెహోవా జ్ఞానంతో అన్నాడు యెష్ అయితే, ఇక్కడ హబక్కూ అయితే యెహోవా మహత్యమును గూర్చిన జ్ఞానంతో నిండి ఉండును. అంటే అర్థం ఏంటంటే నీకు అది యాక్చువల్గా కరెక్ట్గా ఉండాలి, నీకు దేవుని గురించిన జ్ఞానం అర్థం అవ్వాలి, అది ఆయన మహత్యమైన ప్రత్యేకత నీకు అర్థం అవ్వాలి. అది అర్థమైతే నిన్ను పెద్దగా నేనేది ఇంప్రెస్ చేసేటువంటి కార్యం అంటూ నీకు ఏది పెద్దగా ఉండదు. అందులో అంటున్నాడు ఎందులో అతిశయించాలో మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. దేన్ని బట్టి అతిశయపడాలో మనం తెలుసుకోవాలి, దేన్ని బట్టి సంతోషించాలి, దేన్ని బట్టి నువ్వు హ్యాపీ ఫీల్ అవ్వాలి, దేన్ని బట్టి నువ్వు ధన్యుడువో నువ్వు తెలుసుకోవడం ఇంపార్టెంట్. క్రిస్టియన్స్కి ఈ రోజుల్లో మనం ఏంటంటే ఎవరెవరినో చూసేసి వాళ్ళ స్థితి బాగుందని వాళ్ళు గొప్ప ధన్యులు అనుకుంటున్నాం. మనుషులు చూసే విధానం వేరు, దేవుడు చూసే విధానము వేరు. నువ్వు కరెక్ట్గా చూడడం నేర్చుకో, నువ్వు ఏది గొప్ప ధన్యత చూసుకో. దేవుడు చాలామందికి ధన్యకరమైన స్థితిలో ఉంచాడు, కానీ వాళ్ళకి అర్థం చేసుకోవడం రాదు కాబట్టి వాళ్ళకి ఏదో లోటునట్టుగా భావిస్తూ అసంతృప్తి చాలామంది బ్రతికేటువంటి క్రిస్టియన్స్ చాలామంది ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి జ్ఞానము లేదు. ఇన్ని ఉన్నాయి, కానీ దేవుడు అంటున్నాడు, దేవుడే స్వయంగా అంటున్నాడు వాళ్ళు క్షీణించిపోతారు, అదంతా అగ్నిపాలు అయిపోతుంది, అదంతా కూడా వేస్ట్. తర్వాత చదువుకున్న 15 వచనం చదవండి, 15 నుంచి 17 వరకు చదవండి. తమ పొరుగువారి మానము చూడవలనని ఘోరమైన ఉగ్రతను కలిపి వారికి త్రాగనిచ్చి వారిని మత్తులుగా చేయువారికి శ్రమ, ఘనతకు మారుగా అవమానముతో నిండి ఉన్నావు. నీవును త్రాగి నీ మానము కనపరుచుకొందువు. యెహోవా కుడి చేతిలోని పాత్ర నీకు ఇయ్యబడును. అవమానకరమైన వమనమును నీ ఘనత మీద పడును. లెబానోనునకు నీవు చేసిన బలాత్కారము నీ మీదకే వచ్చును. పశువులను బెదిరించి బెదరు నీ మీదనే పడును. దేశములకును పట్టణములకును వాటిలోని నివాసులకును నీవు చేసిన నరహత్యను బట్టియు జరిగిన బలాత్కారమును బట్టియు ఇది సంభవించును. చాలా ఇక్కడ చూడండి, ఇక్కడ దేవుడు మాట ఏం చెప్తున్నాడంటే, తమ పొరుగువారి మానము చూడవాలని ఘోరమైన ఉగ్రతను కలిపి వారికి త్రాగనిచ్చి వారిని మత్తులుగా చేయవారికి శ్రమ. ఇక్కడ చూడండి, ఇక్కడ ద్రాక్షరసం తాగడం గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ బేసిక్ మనం చూస్తే ఏంటంటే దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే క్లుప్తంగా చెప్పేస్తాను. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, బబులోను రాజ్యం వాళ్ళు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ శత్రు రాజును తీసుకొచ్చేస్తారు, చూసారా, చెరగా పట్టుకుని తీసుకొచ్చినప్పుడు యుద్ధంలో వాళ్ళు ఓడిపోయిన తర్వాత చాలా సందర్భంలో వీళ్ళు ఏం చేస్తారంటే, అప్పుడప్పుడు బబులోను రాజు పార్టీలు చేసుకునేటప్పుడు ద్రాక్షరసం తాగుతున్నప్పుడు కొన్నిసార్లు ఏం చేస్తారు, వాళ్ళు గొప్పోళ్ళని, వాళ్ళంత ప్రత్యేకమైన వాళ్ళు ప్రపంచానికి చూపించుకోవడానికి వాళ్ళు ఏం చేస్తారంటే, ఆల్రెడీ యుద్ధంలో ఓడిపోయి బలహీనుడైపోయినటువంటి ఆ రాజుని లేదా బలవంతుల్ని తమ యొక్క సన్నిధిలోకి తీసుకొచ్చి వాళ్ళని ఇంకా ఎక్కువగా వాళ్ళని అవమానపరిచి వీళ్ళెంత గొప్పలో వీళ్ళెంత ప్రత్యేకమైన వాళ్ళు చూపించుకునే ప్రయత్నం వాళ్ళు చేసేవాళ్ళు. అది ఇక్కడ దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. అలాంటి వాళ్ళకు కూడా శ్రమ అంటున్నాడు దేవుడు. అంటే బేసిక్ అర్థం ఏంటంటే, దేవుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ, ఒక వ్యక్తి తాను గొప్పోడు అనిపించుకోవడానికి, ఒక వ్యక్తి నేను అందరికన్నా నేను గొప్పోడు అనిపించుకోవడానికి ఎదుటి వాళ్ళని తక్కువ చేసి మాట్లాడతారు, చూసారా, దాని గురించి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. అంటే ఎదుటి వాళ్ళని కించపరుస్తూ ఎదుటి వాళ్ళని అవమానపరుస్తూ మనం ఎంత గొప్పలో మనంత ప్రత్యేకమైన వాళ్ళమో చెప్పుకునే ప్రయత్నం కొంతమంది చేస్తారు. దాని నుంచి ఇక్కడ దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. నువ్వు గొప్పడైతే నువ్వు గొప్పడు అవ్వాలి, కానీ ఇంకోళ్ళని తగ్గించడం ద్వారా మన గొప్పతనం పెరుగుతుంది అనుకుంటాం, చూసారా. అలాంటి మనస్తత్వంతో జీవించేటువంటి వారిని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. అలాంటి వారికి శ్రమ అంటున్నాడు. అలాంటి వారికి శ్రమ. బబులోను రాజ్యం అలాగనే వాళ్ళు చేశారు, అలాగనే చేశారు. అంటే శత్రుల్ని వాళ్ళు ఓడిపోయిన తర్వాత ఇంకొన్ని వాళ్ళని అవమానపరుస్తూ చులకన భావంతో ప్రజలు పబ్లిక్గా వాళ్ళని ఏంటంటే
వాళ్ళని డిఫేమ్ చేస్తూ, వాళ్ళని అల్పంగా ఎంచుతూ, వాళ్ళని అనేక రకాలుగా అవమానపరుస్తూ, దాన్ని బట్టి వీళ్ళెంతో గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేస్తారు. అంటే మిగిలినటువంటి వారిని అవమానపరుస్తూ, వాళ్ళని చులకన చేస్తూ తమ యొక్క గొప్పతనాన్ని చూపించిన ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి వారికి శ్రమని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. అయితే అక్కడితో ఆ పిల్ల దేవుడు జస్ట్ అలాంటి శ్రమని చెప్పట్లేదు అంటున్నాడు. ఏదైతే నువ్వు గొప్పడు అనిపించుకోవడానికి ఇతరులు చులకన భావంతో మాట్లాడావో, రేపు ఎగ్జాక్ట్ అది నీ మీదకి వచ్చేస్తుంది దేవుడు చెప్తున్నాడు. రేపు అదే నీ మీదకి వస్తుంది. ఓ రకంగా నువ్వు ఏదైతే ఈరోజు విత్తావో రేపు ఖచ్చితంగా ఎగ్జాక్ట్ నీకు అదే వస్తుంది. అది దేవుడు చెప్తున్నాడు అన్నమాట. అది బలహీనమైనటువంటి వాడు కాదు, అవమానం అందుతున్నటువంటి వాడు చెప్తున్నటువంటి మాట కాదు. అది పరలోకం నుండి ప్రతిదాన్ని గమనిస్తున్నటువంటి దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? నువ్వు ఎగ్జాక్ట్ ఇప్పుడు ఏదైతే చేసావో ఎగ్జాక్ట్ నువ్వు రేపు నీ జీవితంలోకి అదే వచ్చేస్తుంది. అందుకే అక్కడ చూడండి, అక్కడ పదం బైబిల్లో వాడబడింది చూడండి. అక్కడ 16 వచనం కనుక మనం చూసినట్లయితే చూడండి, 16 వచనం నేను చదువుతాను చూడండి. ఘనతకు మారుగా అవమానంతో నిండి ఉన్నావు, నీవును త్రాగిన నీ మానము కనపరుచుకొందువు, యెహోవా కుడి చేతిలోని పాత్ర నీకేయబడును, అవమానకరమైన అవమానము నీ ఘనత మీద పడును. ఇక్కడ చూడండి, అంటే అర్థం దేవుడు అంటున్నాడు, నువ్వు పార్టీ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తూ శత్రువును చులకన చేసి మాట్లాడుతున్నా చూసారా, నువ్వు గొప్పవాడు అవడానికి పక్కన తక్కువ చేస్తావు చూసారా, దేవుడు అంటున్నాడు అక్కడ, రేపు టైం వచ్చినప్పుడు దేవుని దగ్గర దేవుని కుడి చేతిలో పాత్ర ఉంది. నువ్వు ఏ పాత్ర తీసుకొని ద్రాక్షరసం తాగి నువ్వు ఒత్తిడి అయ్యి ఉండి ఇలాంటి కార్యాలు నువ్వు చేస్తున్నావో, రేపు దేవుని చేతిలో కూడా పాత్ర ఉంది. ఆ పాత్ర దేవుడు తన కుడి చేతుల పాత్ర తీసుకొచ్చి నీకు ఇస్తాడు, నువ్వు అది తాగే తీరాల్సి ఉంటుంది అంటున్నాడు దేవుడు. అంటే ఇప్పుడు పాత్ర అంటే బేసిక్ ఏంటి? గెత్సేమనే తోటలో మనం చూసుకున్నాం అనుకోండి, అక్కడ దేవుడు మాడుతూ యేసుక్రీస్తు ప్రార్థన చేస్తూ, నీ చిత్తం అయితే ఈ పాత్రను అద్దం నుండి తీసివే అంటున్నాడు దేవుడు. పాత్ర అంటే ఒక రకమైనటువంటి భవిష్యత్తులో ఉండబోయేటువంటి ఒక స్థితి గురించి దేవుడు అక్కడ యేసుక్రీస్తు మాట్లాడుతున్నారు. నేను చేయబోయే కార్యము వీలైతే ఈ స్థితి, ఈ పని ఏదైతే ఉందో అది నా ఇద్దరు నుండి తీసివేయమని యేసుక్రీస్తు 3 సార్లు ప్రార్థన చేశారు. నీ చిత్తమైతే ఈ పాత్రను అద్దం నుండి తొలగించని ప్రార్థన చేశారు. ఎగ్జాక్ట్ అలా అంటే అర్థం ఏంటంటే దేవుడు ఒకటి నీకు సిద్ధపరిచాడు, అది ఖచ్చితంగా దేవుడు ఆ పాత్ర నీకు ఇస్తున్నాడు, నువ్వు దాన్ని త్రాగే తీరాలి. ఇక్కడ వాళ్ళు బబులోను రాజ్యం వల్ల ద్రాక్షరసం తాగుతూ ఆ పని చేస్తున్నాను కాబట్టి అదే భాషలో దేవుడు మాడుతూ, రేపు నువ్వు తాగుతూ నువ్వు అనుకున్నటువంటి పానము నువ్వు తెచ్చుకుంటూ నువ్వు తాగుతూ నువ్వు ఈ రకంగా ప్రవర్తించావు కదా, నీ శత్రువును తక్కువ చేస్తూ నువ్వు గొప్పడవుతూ ఉన్నావు కదా. ఇప్పుడు అన్నాడు దేవుడు, ఇప్పుడు నువ్వు తాగుతున్నావు బాగానే ఉంది, కానీ రేపు దేవుడు నీకు ఒక పాత్రను ఇస్తాడు, ఆ పాత్ర నువ్వు తాగాల్సి వస్తుంది. అందుకే బైబిల్లో చూడండి, అక్కడ కూడా ఒక మాట ఉంటుంది, కీర్తన గ్రంథము 75వ కీర్తన ఒకసారి తీయండి. అక్కడ కూడా పాత్ర గురించి అక్కడ కీర్తనకారుడు మాట్లాడతాడు. 75వ కీర్తన 8వ వచనం చదువుకుందాం. కీర్తన 75 8వ వచనం చదువుకుందాం. యెహోవా చేతిలో ఒక పాత్ర ఉన్నది, యెహోవా చేతిలో ఒక పాత్ర ఉన్నది, అందులోని ద్రాక్షారసము పొంగుచున్నది, అది సంభారముతో నిండి ఉన్నది, ఆయన దానిలోనిది పోయిచున్నాడు. భూమి మీదనున్న భక్తిహీనులందరూ చూడండి, భూమి మీద ఉన్న భక్తిహీనులందరూ మడ్డితో కూడా దానిని పీల్చి మృంగివేయవలను. చూస్తారా బేస్ అక్కడ కూడా దేవుడు అదే మారుతున్నాడు, కీర్తనలు అదే మారుతున్నాడు. ఏమంటే దేవుడి దగ్గర పాత్ర ఉంది అంటే అర్థం ఏంటంటే దేవుడు వారి కొరకు ఒక స్థితిని సిద్ధపరుస్తున్నాడు. అలాంటి వాళ్ళ కొరకు అది వాళ్ళకి ఇస్తాడు, వాళ్ళు ఎగ్జాక్ట్ అప్పుడు దాన్ని తాగాలి. అర్థం ఏంటి, ఇప్పుడు నువ్వు బేసిక్ ఇక్కడ సందర్భం చూసుకుంటే వీళ్ళు ఏంటంటే తాగుతున్నప్పుడు ద్రాక్షరసం తాగుతున్నప్పుడు బేసిక్గా వాళ్ళు బాధపడుతూ తాగరు కదా, ఎంజాయ్ చేస్తూనే తాగుతారు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఇప్పుడు నువ్వు తాగి బాగా ఎంజాయ్ చేయు, కానీ నువ్వు టైం వస్తుంది, టైం వచ్చినప్పుడు నువ్వు ఇప్పుడు ఏది చేస్తున్నా ఎగ్జాక్ట్ అలాగే నువ్వు ఒకటి చేయాల్సి వస్తుంది. అలా ఇంకొన పాత్ర ఉంటుంది, ఇప్పుడు నువ్వు పాత్రలు పోసుకుని ద్రాక్షరసం తాగి ఎంజాయ్ చేస్తూ ఇంకొన్ని అవమానపరుస్తున్నావు కదా, ఎగ్జాక్ట్ అలాగే దేవుడి దగ్గర కూడా పాత్ర ఉంది. ఆ పాత్ర దేవుడు కూడా కొన్ని వేసిస్తాడు, కొంత పానం వేసిస్తాడు, అది నువ్వు వద్దనుకున్నా సరే నువ్వు తాగే తీరాలి. ఇందులో సామెతల కీర్తన చదివి చూసారా, అది వరం చెప్పాలి, టైం వచ్చినప్పుడు ప్రతి వారికి దేవుడు పాత్రను ఇస్తాడట, ఆ పాత్రను ప్రతి వాళ్ళు కూడా అందులో ఉన్నటువంటి తాగే తీరాల్సి వస్తుంది దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు నువ్వే స్థితి అయితే నువ్వు ఒకప్పుడు నీ పొరుగువానికి నువ్వు కలిగించావో, నువ్వు తక్కువ చేస్తావో, శత్రువులు కానీ బలహీనలు నువ్వు తక్కువ చేసావో, ఎగ్జాక్ట్ అదే ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు నీకు అవమానం మీద అవమానం కలుగుతుంది. అది ఎలా అక్కడ భాష మాడుతా అంటున్నాడు చూడండి, లాస్ట్ లైన్లో అక్కడ చూడండి, అక్కడ దేవుడు మాడుతా అంటున్నట్టు అనమాట. 16వ వచనం లాస్ట్ లైన్ చూస్తే, అవమానకరమైన అవమానము నీ ఘనత మీద పడును. ఏదైతే నువ్వు గొప్ప ఉందని చెప్పుకున్నావో ఆ గొప్ప కొంతకాలం ఉంటుంది, నీకున్న ఘనత కొంతకాలం ఉంటుంది. ఓ టైం వస్తే దేవుడు అంటున్నాడు, ఆ ఘనతను నీకున్నటువంటి ఘనత అంతా మనుషులందరూ మర్చిపోయేంతలాగా ఆ ఘనత మీద అవమానము చేత కప్పబడుతుంది ఘనత. అప్పుడు జనాలకు ఏం కనబడుతుంది, నీకున్న ఘనత కనబడి, ఎందుకంటే ఆ ఘనత పైన అవమానము దేవుడు కప్పుతాడు. అప్పుడు జనాలకి నీ అవమానము కనబడదు.
అది దేవుడు చెప్తున్నాడు. అంటే ఈరోజు నువ్వు నీ విరోధులను బట్టి లేదా బలహీనల వల్ల ఏం చేయలేరు, నువ్వు ఏదైతే చేస్తూ వచ్చావో అదే రేపు దేవుడు కూడా నీకు చేస్తాడని ఇక్కడ చెప్తున్నాడు. అలా బబులోను రాజ్యం వారు అలాగే శత్రువులు ఏంటంటే యుద్ధంలో ఓడించడం మాత్రమే కాదు, హింసించడము, అది మాత్రం 10 మంది ముందు అవమానపరిచిన పని కూడా చేశారు. వాళ్ళు ఇంకా గొప్ప వాళ్ళు అవడానికి ఇతరులను తగ్గించే ప్రయత్నం అలా చేసి దేవుడు అంటున్నాడు, నువ్వు ఒక టైం వచ్చినప్పుడు నువ్వు ఎంత పేరు బబులోను రాజ్యం బాగా పేరు సంపాదించుకుంటావు, కానీ ఒక టైం వస్తుందో, టైం వచ్చినప్పుడు దేవుడి దగ్గర పాత్ర ఉంటుంది, ఒక టైం వచ్చినప్పుడు దేవుడు ఆ పాత్ర ఇస్తాడు. అది నీకు అంత ఎంజాయబుల్గా ఉండదు, నీకు అంత తృప్తి ఉండదు, కానీ నువ్వు తాగే తీరాల్సి ఉంటుంది. ఆ ప్రాసెస్లో ఏం జరుగుతుంది తెలుసా? ఆ ప్రాసెస్లో ఏం జరుగుతుందంటే నీ గంట అందరూ మర్చిపోతారు, చివరికి అవమానమే నీకు మిగులుతుంది. చివరికి గంట అందరూ మర్చిపోయి నీ అవమానం గురించి మాట్లాడుకుంటారు. అలాంటి రోజు ఒకటి వస్తుంది దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. అందుకని అంటాను చూడండి, మనమైనా సరే నేర్చుకోవాల్సిన విషయం ఏంటి తెలుసా? ఒక రాజు అయినా సరే, బబులోను రాజు అయినా సరే, నువ్వు కనుక అవమానపరిస్తే ఖచ్చితంగా ఇంకొంత దేవుడు నిన్ను మరలా నువ్వే అవమానానికి గురవుతాను దేవుడు చెప్తున్నాడు. కృష్ణ మనం కూడా నేర్చుకోవాలి. దేవుడు మనల్ని ఘనపరచడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు. గమనించి ఇక్కడ ఇందట చూడండి, ధనం సంపాదించుకుని పట్టణం కట్టిన వాడు శ్రమ అన్నాడు చూసారా? బేసిక్గా దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మనల్ని ఆశీర్వదించాలని దేవుడు అనుకుంటున్నాడు. కానీ ప్రాబ్లం ఏంటంటే నువ్వు ఎలా ప్రవర్తించినప్పుడు దేవుడు నీ 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 జీవితంలో శాపం గురించి మాట్లాడాల్సి వస్తుంది, శ్రమ గురించి దేవుడు మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే ఆశీర్వదించవలసిన నోట్లో ఉండి శ్రమ వస్తుంది. దానికి కారణము దేవుడు అని కాదు, దానికి కారణం నీ ప్రవర్తన. అది అక్కడ 12 వచ్చిన మనం అదే చూస్తున్నాం. వాళ్ళు ధనాన్ని సమకూర్చొని పట్టణం డెవలప్ చేసుకున్నారు. దేవుడు ఆశీర్వాదం గురించి మాట్లాడాల్సిన అదే నోట్లోంచి శ్రమను వస్తుంది. అలా ఇక్కడ కూడా మనం చూసుకుంటే 15 వచ్చిన మనం చూసుకుంటే దేవుడు క్రిస్టియన్స్ని తన ప్రజలను గణపరచడానికే చూస్తున్నాడు దేవుడు యాక్చువల్గా. కానీ ప్రాబ్లం ఏంటంటే నువ్వు ఇలాగుంటే నిన్ను గణపరచవలసినటువంటి అదే నోట్లో నుండి దేవుడు పాత్ర గురించి మాట్లాడతాడు, అవమానం గురించి దేవుడు మాట్లాడాల్సి వస్తుంది. అందుకని మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. మనకంటే తక్కువ వాళ్ళని ఎందులైనా సరే, మనకంటే జ్ఞానంలో కానీ, మనకంటే ఫైనాన్షియల్ విషయంలో కానీ, చదువుల్లో కానీ ఎందులైనా సరే మనకంటే తక్కువ వాళ్ళని అనుకోండి, వాళ్ళని గౌరవించడం, వాళ్ళని గణపరచడం నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రపంచం అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏదో ప్రత్యేకత ఉంటేనే అప్పుడు మాత్రమే గౌరవిస్తారు, గణపరుస్తారు. నీకు డబ్బు ఉంటే, నీకు సొసైటీలో డబ్బు లేనడు కంటే డబ్బు ఉన్నవాడికి ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది, చదువు లేనడు వాడి కంటే చదువు ఉన్నటువంటి వాడికి ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది. అలాగా ప్రతిదీ కూడా మనం బయట చూసుకున్నప్పుడు సోషల్ లైఫ్లో నీ స్థితి బెటర్గా ఉంటే నీ గౌరవం. అక్కడ ఇద్దరు వ్యక్తుల్లో ఎవరికి ఎక్కువ డబ్బు ఉంది వాడు గౌరవం, లేదా ఎవరు చదువు ఎక్కువ ఉంది వాళ్ళు గౌరవం. అది లోకంలో అలా ఉంటుంది. కానీ సంఘంలో, దేవుని యొక్క రాజ్యంలో, దేవుని ప్రజల మధ్య యాక్చువల్ అలా ఉండనేకూడదు. నువ్వు ఎవరినైనా సరే నువ్వు సమానంగానే చూడాలి, అందరినీ గణపరచడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. తెలుసా? అందరినీ నువ్వు ఎవరికొంత ఘనతను వాళ్ళకి ఇచ్చే తీరాలి. ఎవరిని కూడా అవమానకరంగా చూడదు. ఎందుకంటే పరలోకం దేవుడు చూస్తాడు. చెప్తున్నాను, దేవుడు చూస్తాడు. మనం కనుక ఈరోజు అలా చేస్తామంటే నువ్వు రేపు ఎంత ప్రయత్నం చేసినా సరే, నువ్వు విశ్వాసం ఉంచు, నువ్వు ప్రార్థన చేయి, నిన్ను గణపరచడానికి ప్రయత్నం చేసినటువంటి దేవుని నోట అంటే ఇలాంటి మాటలు రావాల్సి వస్తుంది. చివరి రేపు అవమానం మనం మిగులుతుంది. ఎందుకంటే వెనక్కి వెళ్ళి చూస్తున్నాం అనుకో, ఒకప్పుడు మనం కూడా అవమానపరిచాం కాబట్టి ఇప్పుడు మనకు అవమానం వస్తుంది. కానీ దేవుడైతే మనల్ని గణపరచని చూస్తున్నాడు. అందుకే మనం చర్చకు వస్తున్నాం, అందుకని విశ్వాసం ప్రయత్నం చేస్తున్నాం, అందుకనే ప్రయాసపడుతున్నాం, అందుకని ప్రార్థన చేస్తున్నాం, విశ్వాసంలో ముందుకు కొనసాగడం ప్రయత్నం చేస్తున్నాం. అలాంటప్పుడు జస్ట్ ఒకరిని అవమానపరిచి, మనకంటే బలహీనని చేతకని వారిని అవమానపరిచి నువ్వు కూడా అవమానాన్ని పొందుకోవడం దేవునికి అయితే ఇష్టము లేదు. అన్నీ అంటాను, అన్ని చేసి ఇలాంటి చిన్న చిన్న విషయాలు జాగ్రత్త తీసుకోకపోతే కనుక చివరికి మనకు కూడా ఇలాంటి గతే పడుతుంది. ప్రార్థన చేస్తూ, విశ్వాసం ఉంచు, అన్నీ చేస్తూ కూడా ఇంకొన్ని ఇలాంటి స్థితిలో మనం కూడా వచ్చేస్తాం. అన్ని దేవుడు అంటున్నాడు, ఇలాంటి వారికి శ్రమ అని దేవుడు చెప్తున్నాడు. కొంచెం కింద చదువుకుందాం, 18వ వచనం నుండి. చెక్కడపు పనివాడు విగ్రహము చెక్కుట వలన ప్రయోజనమేమి? పనివాడు మూగబొమ్మను చేసి తాను రూపించిన దాని యందు నమ్మికయుంచుట వలన ప్రయోజనమేమి? అబద్ధములు బోధించు పోత విగ్రహముల యందు నమ్మికయుంచుట వలన ప్రయోజనమేమి? కర్రను చూచి మేలుకొమ్మనియు, మూగరాతిని చూచి లెమ్మనియు చెప్పువానికి శ్రమ. అది ఏమైనా బోధింపగలదా? అది బంగారముతోనూ వెండితోనూ పూతపూయబడిన గాని దానిలో శ్వాసం ఎంత మాత్రమూ లేదు. అయితే యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు, ఆయన సన్నిధి లోకమంతయు మౌనముగా ఉండునుగాక. చాలా ఇక్కడ చూడండి, 18వ వచనం నుండి 18, 19 వచనాలను మనం చూస్తే అక్కడ విగ్రహారాధన గురించి, విగ్రహములను పూజించడం గురించి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. అంటే అన్య దేవతలుగా పిలువబడుతున్నటువంటి వారి గురించి ఇక్కడ దేవుడు మాడుతూ, ఆ పనివాడు ఏం చేస్తాడంటే ఆ విగ్రహం చెక్కతోనో రాయితోనో దాన్ని విగ్రహం చేసి పోస్తాడు. బహుశా దానికి వెండిని కూడా బహుశా కవర్ చేస్తాడు, ఇవన్నీ చేస్తాడు. కానీ దానివల్ల ప్రయోజనం ఏంటి అంటున్నాడు. అంటే అల్టిమేట్గా దేవుడు బబులోను రాజ్యం యొక్క దైవములను గురించి, వారి యొక్క భక్తి జీవితం గురించి కూడా దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. అల్టిమేట్గా చివరిగా దేవుడు మాట్లాడుతున్నాడు, అసలు అలాంటి దైవముల వల్ల, అలాంటి వాటిని నమ్ముకుంటే వల్ల యూజ్ ఏంటి?
అలాంటి వాటి వల్ల యూజ్ ఏంటి? ఇప్పుడు అంటే చూడండి, అందుకంటాను చూడండి, విగ్రహమును ఎందుకు పూజించకూడదంటే వారు దైవములు కాదనే కాదు, వేసే విగ్రహములను దేవుడు ఎందుకు, సజీవుడైనటువంటి దేవుడు, మహత్వమైనటువంటి దేవుడు, ఆఫ్టర్ ఆల్ జీవము లేని, మాట్లాడినటువంటి, ఊపిరి పీల్చుకోలేనటువంటి మనిషి చేత చెక్కబడినటువంటి విగ్రహములను దేవుడు అంత కఠినంగా ఎందుకు మాట్లాడతాడు? దేవుడు 10 ఆజ్ఞలో 2వ ఆజ్ఞ కదా ఎందుకు పెట్టాడు? విగ్రహాలను దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడు? దేవుడు అంత గొప్పడైనప్పుడు విగ్రహం దేనికి పనికిరానప్పుడు, ఈవెన్ ఒక క్రిస్టియన్స్గా మనం కూడా నార్మల్గా మనం కూడా అలాంటప్పుడు దేవుడు దాని గురించి అంత గొప్ప, అంత ఎక్కువగా ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది? దేవుడు బైబిల్లో పాత నిబంధన స్పెసిఫిక్గా అన్ని ఎక్కువసార్లు విగ్రహాల గురించి ఎందుకు దేవుడు మాట్లాడుతున్నాడు? వాటిని పూజించకూడదని దేవుడు ఎందుకు చెప్తున్నాడు? అలాంటి వాటిని పెట్టినప్పుడు దేవుడు ఎందుకు కఠినంగా శిక్షిస్తున్నాడు? అంటే అదేదో దేవునికి పోటీ వచ్చేస్తుందని కాదు. ఆ విగ్రహాలు ఉంటే ప్రాబ్లం ఏంటంటే, అది బేసిక్గా విగ్రహం దేనికి పనికిరాదు. కానీ ప్రాబ్లం ఏంటంటే, విగ్రహంలో ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే, విగ్రహం అనుసరించేటువంటి వాళ్ళు, విగ్రహారాధన చేసేటువంటి వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే, విగ్రహం అనేటువంటి దానిలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏంటంటే, ఒక రకంగా చెప్పాలంటే, నువ్వు సజీవుడు అనేటువంటి దేవుని కూడా రీప్లేస్ చేసేస్తుంది విగ్రహం, తెలుసా? అంటే దేవుని యొక్క స్థానాన్ని కూడా తీసేసుకుంటుంది విగ్రహం. అది దేనికి పనికిరాదు బేసిక్గా. కానీ ఒక్కసారి ఒక వ్యక్తి విగ్రహారాధన మొదలుపెట్టాడంటే, ఒక విగ్రహమును కనుక దేవునికి చూసంటే, బేసిక్గా ఆ వ్యక్తి నిజమైన దేవుని దగ్గర వచ్చే ఛాన్సే లేదు. నిజమైన దేవుని దగ్గర వచ్చే ఛాన్స్, ఎందుకంటే దేవుని యొక్క ప్లేస్ని విగ్రహం తీసేసుకుంది. అంటే ఇంకో రకంగా చెప్పాలంటే, విగ్రహమును ఎవరైతే అనుసరిస్తూ దాన్ని పూజిస్తున్నారో వాళ్ళ యొక్క స్థితి ఎలాంటిదని దేవుడు అంటున్నాడంటే, విగ్రహం దేనికి పనికిరాదు. కానీ ప్రాబ్లం ఏంటంటే, నువ్వు ఇంకా నిజమైనటువంటి దేవుని వెతకడానికి కూడా నీకు ఆ విగ్రహం నీకు ఛాన్స్ ఇవ్వదు. అంత బలంగా ఒక మనిషిని పట్టుకుంటుంది. అది పోనీ ఏదైనా మాట్లాడుతుందా, పోనీ ఏదైనా తెలియజేస్తుందా అంటే అది ఏది తెలియజేయదు, ఏది మాట్లాడదు. కానీ పక్కన నిజమైనటువంటి దేవుడు ఎలాంటోడు? ఆయన మాట్లాడిన దేవుడు, సజీవుడు, మహత్యం గలవాడు. ఇంకా చెప్పాలంటే అన్నిటికన్నా ఎక్కువగా తన్ను తాను బయలుపరుచుకునేటువంటి దేవుడు ఆయన. ఇక్కడ విగ్రహాలన్నీ కూడా మనుషులు తయారు చేస్తే అది అక్కడ నిలబడుతుంది. అది మనిషి చేయకపోతే విగ్రహం లేదు అక్కడ, మనిషి చేస్తే అక్కడికి వస్తుంది, అది లేకపోతే రాదు. కానీ దేవుడు ఎలాంటోడు? దేవుడు సజీవుడు, మహత్యం గలవాడు, ఆయన తన్ను తాను బయలుపరుచుకునేటువంటి దేవుడు. కానీ ప్రాబ్లం ఏంటంటే, విగ్రహారాధన అనుసరించేటువంటి వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే, దేవుని యొక్క స్థానాన్ని విగ్రహం తీసుకున్న తర్వాత, ఒక మనిషి విగ్రహారాధనకు అలవాటు పడిన తర్వాత దాన్ని ఫాలో అవుతున్నప్పుడు చాలా సందర్భంలో ఏంటంటే, నిజమైన దేవుడు బయలుపరుచుకుంటూ ఉన్నా సరే గ్రహించలేని స్థితిలో విగ్రహారాధికులు మారిపోతూ ఉంటారు. అందుకే అల్టిమేట్ ఇక్కడ బబులోని యొక్క విగ్రహారాధన చూడ దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఎందుకని, నువ్వు ఏ దేవుడిని నమ్ముతున్నావు, ఆ దేవుడు ఎలాంటి స్వభావం గలవాడు నమ్ముతున్నావో, నీ లైఫ్ స్టైల్ కూడా బేసిక్గా అలాగనే ఉంటుంది. నువ్వు అలాగనే నువ్వు ఆలోచిస్తావు, అలాగే నువ్వు కార్యాలు కూడా చేస్తావు. అందుకే ఇక్కడ దేవుడు ఇక్కడ మాట్లాడుతూ, విగ్రహాలు పెద్దగా దేనికి పనికిరానప్పుడు, అల్పమైనటువంటి అయినప్పుడు కూడా ఇంకో దేవుడు వాటి గురించి చాలా బలంగానే మాట్లాడు. చాలా ఎక్కువ సార్లు దేవుడు పాత నిబంధనలు కూడా మాట్లాడుతూ వచ్చాడు. ఆల్రెడీ ఇక్కడ బబులోను రాజ్యం గురించి దేవుడు చివరిలో ఎందుకు మాట్లాడుతున్నాడంటే, వారి దైవములు అలాంటివి కాబట్టి వాళ్ళకి జీవితం కూడా అలాగనే ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు మనం క్రిస్టియన్స్గా మన దేవుడు ఎలా ఉంటుందని మనం అంటున్నామో, అప్పుడు మన ప్రవర్తన బేసిక్గా అలాగనే ఉండాలి. దేవుడు ప్రేమ స్వరూపం అన్నాం అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా మనం కూడా ప్రేమనే కనపరచాలి. అలా బేసిక్ దేవుని యొక్క స్వభావం ఏమై ఉందని మనం నమ్ముతున్నాం అంటున్నామో, ఎగ్జాక్ట్ మన లైఫ్ ఎగ్జాక్ట్ అలాగునే దాన్ని ప్రతిబింబించేలాగానే ఉండాలి. అందుకనే బహుశా ఇక్కడ లాస్ట్లో దేవుడు శ్రమల గురించి లాస్ట్లో విగ్రహార్థం దాన్ని పెట్టాడు. ఎందుకంటే అవన్నీ వాళ్ళు ఎందుకు చేస్తూ వచ్చారంటే, వాళ్ళు అలాంటి దేవుణ్ణి వాళ్ళు నమ్మారు కాబట్టి, వారి దేవుడు అలాంటి ఉన్నారు కాబట్టి వాళ్ళు అలాగనే చేశారు. కానీ హబ్బకు ఏం చెప్తున్నా, చివరిలో 20 వచ్చిన ఏం చెప్తుంటే, కానీ మన దేవుడు అలాంటి కాదు కదా. అప్పుడు మన దేవుడు అలాంటి కానప్పుడు నువ్వు అలాంటి వాడు ఉండాల్సిన అవసరం నీకు యాక్చువల్గా లేదు. అంటే ఇప్పుడు అర్థం ఏంటంటే, నువ్వు డబ్బానికి వెళ్ళాల్సిన అవసరం లేదు, నువ్వు బలహీనలు అంచివేయాల్సిన అవసరం లేదు, నువ్వు మనుషులు వెంటాడుతున్నటువంటి కార్యాలు నువ్వు వెంటాడాల్సిన అవసరం నీకు లేదు. ఎందుకంటే నిన్ను ఆశీర్వదించేటువంటి దేవుడు ఉన్నాడు, నిన్ను ఘనపరిచే దేవుడు ఉన్నాడు. కాబట్టి నువ్వు ఘనత పొందకుండా నువ్వు దేవుని చూడాలి. కానీ మనుషుల్ని అల్పంగా ఎంచి మనుషుల్ని తగ్గించేస్తే నేను గొప్ప అవుతున్న ఆలోచన ఎప్పుడు మనకు రాకూడదు. ప్రపంచం అందుకే చూడండి, ఎప్పుడు కూడా ప్రపంచంలో ఏంటంటే, ప్రపంచం ఎప్పుడూ చాలా టెన్షన్గా బతుకుతుంది. ప్రపంచం అంతా ఒక సంగతి చెప్తున్నాను, ప్రపంచం అంతట్లో టెన్షన్. ఇప్పుడు ఎందుకు టెన్షన్ అంటే, ప్రతి వాళ్ళు ఎవరి కాలం ఏంటంటే వాళ్ళకంటే నేను గొప్ప అని చెప్పుకునే ప్రయత్నం. అందుకే ప్రతి వాళ్ళని చులకనగా చేసి మాడతారు ప్రజలని. ప్రతి వాళ్ళు ఒక భావన, ఏంట భావన అంటే ఎందుకో తెలియదు కానీ వాళ్ళకంటే నేనే గొప్ప అని చెప్పినటువంటి చాలామంది ఉన్నారు. అలా ప్రతి వారికి ఉన్నటువంటి పరిధులను బట్టి, వారికి ఉన్నటువంటి స్థితిని బట్టి ప్రతి వాళ్ళు కూడా ఎదుటోళ్ళని తక్కువ చేసి మాడతాం ఈ రోజుల్లో. ఎందుకు ప్రయత్నం అంటే, నేనంత గొప్ప అని ప్రపంచానికి చూపించిన ప్రయత్నంలో
అందరినీ మనం తక్కువ చేసి మాడతాం. ఈవెన్ అది క్రిస్టియన్లో ఉంది. ప్రాబ్లం ఏంటంటే చర్చస్లోకి వచ్చేసింది, విశ్వాసం మధ్యకి వచ్చేసింది, బోధకుల మధ్య కూడా వచ్చేసింది. అది ఇప్పుడు పాస్టర్ల మధ్య కూడా అది కాంపిటీషన్. అది నువ్వు గొప్ప ఉండాలనుకుంటే నువ్వు మంచి లక్షణాలు నువ్వు అవలంబించుకో. నువ్వు మంచి లక్షణాలు కలిగి ఉండు, నువ్వు ఆత్మీయంగా బలపడు. దేవుడు ఎలాంటి స్వభావం ఉండమని చెప్పాడు, అలాంటి స్వభావం నువ్వు పొందుకుంటే నువ్వు ఆటోమేటిక్గా ప్రత్యేకమైన నువ్వు కనబడతావు. నువ్వు ప్రత్యేకమైన వాడు కనబడడానికి నువ్వు నీ ఎదురున్న ప్రతి వాళ్ళు నువ్వు అణిచేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఉన్నటువంటి నెగిటివ్ నువ్వు హైలైట్ చేస్తూ వాళ్ళందుకు తక్కువలు, అందుకే నేను గొప్ప అని నువ్వు చెప్పుకోవాల్సిన అవసరం యాక్చువల్గా లేదు. నువ్వు మంచిని అలవాటు చేసుకో నువ్వు, అప్పుడు నువ్వు గొప్పవాడు ఆటోమేటిక్గా అవుతావు. మనం గొప్ప వాళ్ళని అనిపించుకోవడానికి ఎదుటోళ్ళని అల్పం చేయాల్సిన అవసరం మనకి యాక్చువల్గా లేదు. వాళ్ళకంటే మనం మంచోళ్ళు అనిపించుకోవడానికి వాళ్ళు ఉన్నటువంటి చెడు లక్షణాల గురించి మనం డిస్కస్ చేయాల్సిన అవసరం యాక్చువల్గా లేదు. నువ్వు మంచిడు అవ్వాలనుకుంటే నువ్వు ఇంకా మంచి లక్షణాలు నువ్వు ఫాలో అవ్వు, నువ్వు మంచిని పెంచుకో, నువ్వు మంచితనం కలిగి నువ్వు ఉండు, అప్పుడు నువ్వు మంచోడు అవుతావు. అంతేగాని మనం మంచోళ్ళు అవడానికి ఎదుటోళ్ళు చెడ్డలు చేయాల్సిన అవసరం యాక్చువల్గా లేదు. అది ఇలా ఎందుకు మన లైఫ్ ఇలా ఎందుకు ఉండాలి అంటే నువ్వు నమ్మినటువంటి దేవుడు అలాంటి కాబట్టి నువ్వు అలాగున్నా ఉండు. బబులోను రాజ్యంలో ఉన్నటువంటి కల్దీలు ప్రజలు వీళ్ళందరూ ఎందుకు అలా ఉన్నారంటే వాళ్ళు నమ్మినటువంటి దేవుళ్ళు అలా ఉన్నారు కాబట్టి వాళ్ళు అలా ఉన్నారు. కానీ లాస్ట్లో ఇక్కడ 20 వచనంలో అంటున్నాడు చూడండి, అది చదివిన ముగిస్తాను. అయితే యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు, ఆయన సన్నిధి లోకమంతయు మౌనముగా ఉండునుగాక. చూడండి ఇక్కడ అంటున్నాడు, చూడండి ఇక్కడ మౌనంగా ఉండడం నుంచి మాట్లాడుతాడు. దేవుడు సింహాసనం ఉన్నాడు లేదా పరలోకం ఉన్నాడు, ఆయన సన్నిధిలో ఉన్నాడు. అంటే బేస్ అర్థం ఏంటంటే బబులోను రాజ్యంలో ఉన్నప్పటికీ, ప్రపంచం దుర్మార్గంగా మారిపోయినప్పటికి కూడా, ప్రపంచం అంతా చీకటితో నిండిపోయినప్పటికీ, దుర్మార్గంతో నిండిపోయినప్పటికీ, అన్యాయంతో నిండిపోయినప్పటికీ, ఇంకనూ అన్యాయంతో నిండిపోయినటువంటి ఈ ప్రపంచం పైనే దేవుడు ఇంకా ఉన్నాడు. దుర్మార్గంతో ఉన్నప్పుడు కూడా ఇంకనూ ఆ ప్రపంచం అంతా ఇంకనూ దేవుని యొక్క గ్రిప్పులోనే, దేవుని యొక్క చేతుల్లోనే ఉంది. ప్రపంచంలో మారిపోయింది కాబట్టి దేవుని చేతుల్లో దాటేసిందండి ప్రపంచం. దేవుని చేతుల్లో కూడా లేదండి అన్న వీలు లేదు. అది ఎంత దుర్మార్గంగా మారిపోయినా సరే, ఇంకా ఒక బబులోను రాజ్యాన్ని తీసుకుందాం, వాడంతా దుర్మార్గంగా మారిపోయి దేవుడు 5 రకాలంటే శ్రమల గురించి మాట్లాడాడు. ఇప్పుడు అలాగని వాళ్ళు దేవుని యొక్క చేయకూడదు దాటిపోయారా అంటే దేవుడు ఇంకనూ అక్కడ లాస్ట్లో హబక్కూకు ఏం చెప్తున్నా అంటే ఇంకనూ వాళ్ళు అలా ఉన్నారు కాబట్టి దేవుని చేతులు కూడా వాళ్ళు లేరని కాదు, ఇంకనూ వాళ్ళు ఎంతలాగా అలా మారిపోయినా సరే ఇంకనూ పై చేయి మాత్రం దేవునిదే అంటున్నాడు హబక్కూకు. అందుకని సైలెంట్గా ఉంటాను అంటున్నాడు, సైలెంట్గా ఉండాలంటున్నాడు. ఎందుకని నువ్వు తెలుసుకో, దేవుని జ్ఞానం ఏంటో నువ్వు తెలుసుకో, దేవుడు కార్యం జరిగిన విధానం ఏంటో తెలుసుకో. నీకు హబక్కూకు ఏం చేశారు, 2వ అధ్యాయం స్టార్టింగ్లో ఎలా మొదలైంది, హబక్కూకు చాలా డౌట్స్. నువ్వు కొంచెం దుర్మార్గం ఉన్నటువంటి వారిని శిక్షించడానికి ఇంకా భయంకరమైన దుర్మార్గులను వాడుకుంటున్నావు ఏంటి అన్న డౌట్స్తోని మొదలుపెట్టాడు. చూసారు 2వ అధ్యాయము. దేవుడు కొన్ని మాట్లాడిన తర్వాత బహుశా హబక్కూకు ఇంకా ఫుల్ క్లారిటీ వచ్చిందో లేదో మనకు తెలియదు, కానీ హబక్కూకు ఏమవుతుందంటే దేవుడు ఎంత ఎక్స్ప్రెషన్ నాకు ఇచ్చిన తర్వాత 5 శ్రమను దేవుడు మాట్లాడతా ఇంకా నేను మాట్లాడేటువంటి ఛాన్స్ నాకు ఇంకా లేదు. ఇప్పుడు నేను అడగాల్సిన టైం వచ్చిందని అడిగేసాను దేవుణ్ణి, కానీ ఇప్పుడు నేను సైలెంట్గా ఉండాల్సినటువంటి టైము అది హబక్కూకు తెలిసింది. హబక్కూకు ఏం తెలిసిందంటే మాట్లాడాల్సిన టైం ఎప్పుడో తెలిసింది, ఇప్పుడు సైలెంట్గా ఉండాలి హబక్కూకి అర్థమైంది. ఇప్పుడు అంటున్నాడు, ఇప్పుడు నేను దేవుడిని ప్రతి డౌట్లు అడిగాను, కానీ ఇక్కడ నేను అడగాల్సిన అవసరం లేదు, ఇంకా దేవుడు చాలా మాట్లాడేశాడు కాబట్టి నాకు అర్థం అయినా సరే అర్థం కాకపోయినా సరే ఇప్పుడు నేను ఈ దేవుడు అంత చెప్పేది ఇంకా మాట్లాడాలని కాదు, ఇప్పుడు నేను సైలెంట్గా ఉండి దేవుని నమ్మిక ఉంచి దేవుని యొక్క ప్రత్యేకత తెలుసుకొని ప్రతి దానిపైన దేవుడే పై చేయి ఉన్నాడు, దేవుడే సర్వాధికారిని అర్థం చేసుకొని నేను సైలెంట్గానే ఉండాలి. అంటే ఆయన ఏంటో అర్థం చేసుకొని ఆయన కార్లు ఏంటో నేను చూస్తూ వెయిట్ చేస్తూ విశ్వాసంతో ఉండాలి. కానీ ఇంకా నేను ప్రతిదాని డౌట్స్ దేవుని అడుగుతూ ఉండకూడదు, ఇక్కడ నేను సైలెంట్గానే ఉండి దేవుడు చేసే కార్యం చూస్తా ఉండాలి. అది హబక్కూకు అర్థమైంది. అది ఎందుకంటే దేవుడు ఇంకనూ ప్రతి రాజ్యం పైన ఆయనే పైచేయి సాధించాడు కాబట్టి, ఆయనదే పైచేయి కాబట్టి, బబులోను రాజ్యం అంత దుర్మార్గం ఉన్నా సరే వాళ్ళు ఏం చేస్తున్నారు సరే ఇంకనూ దేవుడే సర్వాధికారి సైన్యంలాగా ప్రతి యెహోవా అని అర్థమైన తర్వాత ఇక నేను మౌనంగా ఉన్న నా పని అని హబక్కూకి అర్థమైంది. అంటే మనం కూడా కొన్నిసార్లు అది అర్థం చేసుకోవాలి. కొన్ని డౌట్స్ ఉంటే దేవుడు మనకు క్లారిఫై చేస్తాడు ఖచ్చితంగా. నువ్వు నిజాయితీగా నువ్వు తెలుసుకోవాలని ఆశ ఉండి అది నిజంగా నువ్వు తెలుసుకుంటే విశ్వాసంలో బలపడతావు అనుకుంటే నేను అనుకుంటాను దేవుడు చాలా విషయాలు మనకి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాడు. నువ్వు కనుక నిజంగా ఆత్మచేత నడిపించబడుతూ సిన్సియర్గా తెలుసుకోవాలనుకుంటే దేవుడు ఖచ్చితంగా ఎంతో కొంత నీ తెలియని విషయాలు బయలుపరిచే ప్రయత్నం చేస్తాడు. కానీ ఉమ్మంట్ వస్తే దేవుడు ఎంత బయలుపరిచినా ఒకవేళ బయలుపరచకపోయినా సరే ఉమ్మంట్ వచ్చాక మనం సైలెంట్ అయిపోయి ప్రతి డౌట్ అడిగి ఆ డౌట్స్ అన్నీ నాకు క్లారిఫై వరకు నేను అడుగు ముందుకేనట్టు కాకుండా సైలెంట్గా దేవుని వెంబడిస్తూ ముందుకు వెళ్ళిపోతుంటే తర్వాత వెళ్ళే కొంది మనకి ఒక క్లారిటీ స్పష్టత ఖచ్చితంగా మనకి వస్తుంది. విశ్వాస జీవితం మనకు అన్నీ అర్థం కానప్పుడు ఇంకనూ దేవుడు సర్వాధికారి, ప్రతిదీ నా కంట్రోల్ లేకపోవచ్చు, శత్రువులు ఇంకో నా పైచే సాధించవచ్చు, దుర్మార్గులు ఇంకా దుర్మార్గం చేస్తూ ఇంకనూ భయంకరంగా మారిపోతుండొచ్చు, కానీ ఇంకనూ
ప్రపంచం అంతటి పైనే దేవుడు ఇంకను ఉన్నాడు, ప్రతి దానిపైన ఆయన సర్వాధికారం ఇంకను కలిగి ఉన్నాడు, ప్రతిది ఆయన కంట్రోల్లో ఉంది అని అర్థం చేసుకొని దేవుని యొక్క మహత్యంని అర్థం చేసుకొని సైలెంట్గా ముందు కొనసాగటమే విశ్వాస యొక్క బాధ్యత. మనకు అర్థం కాకపోవచ్చు, కానీ ఇంకను దేవుడు ఎలాంటి వాడు అర్థం చేసుకున్న తర్వాత నీకు ప్రతిది అర్థం అవ్వాల్సిన అవసరం నీకు యాక్చువల్గా లేదు. ప్రతి కార్యం తెలుసుకోవద్దు. నువ్వు విశ్వాసకి అంటాను, నువ్వు దేవుని అర్థం చేసుకుంటే చాలు. నీకు మనుషులు అర్థం కాకపోయినా, పరిస్థితులు అర్థం కాకపోయినా ఇంక నువ్వు విశ్వాసంలో ముందుకు వెళ్ళిపోతూ ఉండొచ్చు. కానీ దేవుడు అర్థం కాకుండా పరిస్థితులు అర్థమైనా సరే నువ్వు ఒక్కడికి కూడా ముందుకు నువ్వు విశ్వాసంలో ముందుకి వేయలేవు. నేను అందుకని మనుషులను స్టడీ చేయొద్దు, పరిస్థితులను స్టడీ చేయొద్దు, నువ్వు దేవుని స్టడీ చేయి. నువ్వు దేవుని తెలుసుకో. దేవుని తెలుసుకుంటే చాలు, నువ్వు పెద్దంటలు నువ్వు ముందుకు వెళ్ళిపోవచ్చు, నువ్వు సమాధానంగా బ్రతకచ్చు. ఎందుకంటే చూడండి, ప్రపంచం వెళ్తున్నట్టుగా డబ్బు వెనకాల, డబ్బు ఉంటే మనం తృప్తిగా బ్రతుకుతాము అని అనుకోవద్దు. డబ్బు వెనకాల వెళ్ళకండి. బైబిల్ దేవుడు చెప్తాను అలాంటి అభిప్రాయం ఒకవేళ నీకు ఉన్నా సరే దాన్ని ఇప్పుడే నువ్వు తీసేసుకో. ఎందుకంటే అలాంటి అభిప్రాయాన్ని ఇంకను బలపరుచుకొని వెంటాడి వెళ్ళి సాధించుకున్నటువంటి వారికి దేవుడు మాట్లాడుతున్నాడు శ్రమ అంటున్నాడు. వాళ్ళు ఏ ఉద్దేశం సంపాదించుకున్నారో ఆ ఉద్దేశం వాళ్ళు అనుభవించకుండానే అసంతృప్తిగానే ఉంటారు. వాళ్ళు ఇంకొన బలవంతులుగా మారరు, బలహీనులుగానే వాళ్ళు ఉంటారు, క్షీణించిపోతారు అంటున్నాడు దేవుడు. ఇప్పుడు ఆలోచించండి, క్షీణించిపోతే యూజ్ ఏంటి? అప్పుడు అగ్నిపాలు అయితే యూజ్ ఏంటి? అందుకే అలాంటి ఆటలు వెంటాడద్దు, మనం వాటి వెనకాల వెళ్ళకూడదు. అలాగే మనుషులను చక్కగా మంచిగా అందరితో ప్రేమగా ఉండాలి, అందరినీ గణపరచాలి, గౌరవించాలి. ఎందుకంటే నువ్వు చులకనగా చూస్తే రేపు దేవుడి దగ్గర కూడా పాత్ర ఉంది, దేవుడు కూడా దాన్ని తీసుకొని నీకు ఇస్తాడు, నువ్వు తాగాల్సి ఉంటుంది. అదంటే నువ్వు అలా కాకుండా నువ్వు మంచిగా ఉన్నావు అనుకో, రేపు ఆ మంచిగా కదా మళ్ళీ నీకు తిరిగి దేవుడు కూడా నీకు తిరిగి ఇస్తాడు. అది ఇంకా నేను బెటర్గా మారుస్తుంది, నేను గణపరుస్తుంది కదా. అవన్నీ ఎందుకు చేయాలి? మనం క్రిస్టియన్స్ ఎందుకు అలా ఉండాలి? ప్రపంచం అలా ఉంటే మనం ఎందుకు అలా ఉండకూడదంటే, నువ్వు నమ్మినటువంటి దేవుడు వేరు కాబట్టి నువ్వు అన్యుల్లాగా నువ్వు ప్రవర్తించద్దు. అది దేవుడు చెప్పిన మాట. దేవుని యొక్క మహత్యం అర్థం చేసుకున్నప్పుడు మనం ఆటోమేటిక్గా ఈ టెన్షన్స్, ప్రపంచంలో ఉన్న టెన్షన్ మనకు ఉండదు, మనం నెమ్మదికి వెళ్ళి బ్రతచ్చు. దేవుడు ఎప్పుడు మనల్ని గణపరచాలో దేవుని తెలుసు, దేవుడు గణపరుస్తాడు. ఎప్పుడు మనల్ని దేవుడు పైకి తీసుకొని రావాలో తెలుసు, దేవుడు ఎప్పుడు నీకు మంచి గృహం ఇవ్వాలో దేవుని తెలుసు, దేవుడు ఎప్పుడు నీ ఫైనాన్షియల్గా బెటర్గా మార్చాలో అన్నీ దేవునికి తెలుసు. అన్నీ దేవుడు తెలుసు. దేవుడు సరైన టైం వచ్చినప్పుడు దేవుడు అన్నీ మనకి ఇస్తాడు. నువ్వు దాన్ని వెనకాల వెళ్ళడం మానేసి నువ్వు దేవుని వెంబడిస్తే ఖచ్చితంగా ప్రతిదీ టైం వచ్చిన దేవుడు దాన్ని చేస్తాడు. ప్రార్థన చేసి అందరి తల్ల మంచి కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్నా పరమ తండ్రి, పరిశుద్ధ దేవా, నీ పరిశుద్ధమైన శ్రేష్ఠ నామమునకు వందనములు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. రాత్రికాల సమయంలో ప్రభా మీరు ఇచ్చిన మాటలను బట్టి మీకు వందనములు ప్రభా. మేము ఎలా జీవించాలో, ఎలాగ ప్రవర్తించాలో, ఏ కార్యములను వెంటాడాలో ప్రభా ఈ దినాన్ని మీరు మాకు తెలియజేశారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నిజమైనటువంటి దేవుని నమ్మినటువంటి మేము ఆ దేవుని పోలు నడుచుకోవాలని ప్రభు దినం మీరు మాకు తెలియజేశారు. లోకం యొక్క విధానంలో కాక ప్రభా, లోకము దేని కొరకు ప్రయాసపడుతుందో, దేన్ని అధికంగా వెంటాడుతుందో ప్రభా, విధానాల్లో మేము అవలంబించుకుంటా, విధానాల్లో మేము జీవించుకుంటా మమ్మల్ని మేము కాపాడుకోవడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తాను. లోక మర్యాదను ప్రభా మేము అనుసరించకుండా జీవించేటువంటి స్థితిని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. మిమ్మల్ని కూర్చుంటే జ్ఞానము, మీ మహత్యం ప్రభు అర్థం చేసుకొని మిమ్మల్ని బట్టి మేము అతిశయపడేటువంటి వారుగా మమ్మల్ని చేయమని ప్రార్థిస్తున్నాం. అట్టి జ్ఞానం, అట్టి ఆత్మీయత మాకు అందరికి కూడా మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాము ప్రభా. ఆస్వాదించడానికి ఎదురు చూసేటువంటి దేవుడో ప్రభా, ఆశీర్వాద వచనమును పలకాలను చూసినటువంటి దేవుడవుగా నువ్వు ఉండగా ప్రభా, మేము ఉన్నటువంటి శ్రమ మాట ప్రభు మేము అనుకుని ఉండడానికి మాకు సహాయం చేయండి ప్రభా. మేము జ్ఞానము కలిగి బ్రతకడానికి సహాయం చేయండి ప్రభా. మీ నోటి నుండి దీవెన వినేటువంటి స్థితిని మాకు దయచేయండి. మీ నుండి ప్రభా ఘనతను పొందుకునేటువంటి స్థితిని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. వెత్తబడిన వాక్యాన్ని ఫలింపచేయండి ప్రభా, దీవించండి. ఈ మాటల ద్వారా ప్రభా మా యొక్క జీవితం, మా యొక్క ఆలోచన విధానాన్ని మేము మార్చుకోవడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ మాటలన్నీ మరదలు భద్రపరుచుకొని తలపోసుకొని జీవించడానికి సహాయం చేయండి. వచ్చిన ప్రతి బిడ్డని మీరు దీవించి ఆశ్రయించి స్వస్థపరిచి బలపరిచి నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి, ఆమేన్.